Hi everybody, this is a Raghavendra Coaching Center. Welcome to Raghavendra Coaching Center. ఈ రోజు RRB ALP పేపర్ డిస్కస్ చేస్తాం. మూడో పేపర్ షార్ట్ కట్ మెథడ్స్, ఈజీ వేస్ ఉన్నాయి మీకు డిస్కస్ చేయడంలో. చిన్న రిక్వెస్ట్ ఏమిటి అని అంటే మా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అన్ని రకాల మెథడ్స్, అన్ని రకాల ప్రాబ్లమ్స్ మీకు కవర్ అవుతూ ఉంటాయి. అందువల్ల చేయని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ వి గో టు ద పేపర్. నౌ ఫస్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ డిపిక్ట్స్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఫర్ ద గివెన్ వర్డ్. ఒక వర్డ్ ఇచ్చారు, స్ట్రాంగ్ అనే వర్డ్ ఇచ్చారు. ఈ వర్డ్కి మిర్రర్ ఇమేజ్ ఏమిటి అది కనుక్కోవాలా. మిర్రర్ ఇమేజ్ అని వాటర్ ఇమేజ్ అని రెండు రకాల ఇమేజెస్ గురించి అడుగుతుంటారు రీజనింగ్లో. మనకు మిర్రర్ ఇమేజ్ ఏ విధంగా కనుక్కుంటాము, ఇక్కడ ఉండే ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలా. దానికి బేసిక్ ఫార్ములా ఏమిటంటే మిర్రర్ ఇమేజ్, ఇక్కడ కానీ మిర్రర్ ఇమేజ్ కానీ ఉంటే మిర్రర్ ఈ విధంగా కానీ ఉంటే ఇక్కడ ఉండే పదాలన్నీ కూడా ఈ విధంగా పదాలు ఈ విధంగా వస్తాయి. ఇక్కడ లాస్ట్ పదం ఇక్కడ ఫస్ట్ వస్తుంది, ఫస్ట్ పదం లాస్ట్లో వస్తుంది. దాని అర్థం ఏమిటి అని అంటే ఈ యొక్క నీరర్ ఇమేజెస్, నీరర్ ఆబ్జెక్ట్స్, నీరర్ ఆబ్జెక్ట్స్, ఆబ్జెక్ట్స్, నీరర్ ఆబ్జెక్ట్స్, ఆబ్జెక్ట్స్ నీరర్ టు మిర్రర్, నియరర్ టు మిర్రర్, నీరర్ ఆబ్జెక్ట్స్ నియరర్ టు మిర్రర్. కాబట్టి ఇక్కడ మనకేమవుతుంది అంటే నియరర్ టు మిర్రర్, నియరర్ టు మిర్రర్. దీని యొక్క ప్రాపర్టీ ఏమిటంటే మిర్రర్కి దగ్గరగా ఉండే ఆబ్జెక్ట్స్, లెటర్స్ కానీ నెంబర్స్ కానీ ఏవైనా ఆ మిర్రర్కి దగ్గరగానే వస్తాయి, దూరంగా ఉండే దూరంగా వస్తాయి. ఆ తర్వాత రైట్గా ఉండేవి రైట్ వైపున ఉండేవి లెఫ్ట్ వైపున వస్తుంటాయి. ఆ యొక్క ఇమేజెస్ రైట్ సైడ్ ఫేస్ చేసినవి లెఫ్ట్ సైడ్ ఫేస్ చేస్తాయి. అలాగే రివర్స్లో కూడా లెఫ్ట్ చేసినవి రైట్ ఫేస్ చేస్తుంటాయి. ఈ రెండు ప్రాపర్టీస్ మనం బేస్ చేసుకొని మనం నెంబర్స్ని కానీ ఆల్ఫాబెట్స్ని కానీ మనం మార్చుకోవచ్చు. అయితే ఇది మీకు బాగా ప్రాక్టీస్ చేసే కానీ ఉంటే డైరెక్ట్గా వాటిని మెన్షన్ చేసుకోవచ్చు, గుర్తించవచ్చు. అందువల్ల ఎగ్జామినేషన్లో అప్పటికప్పుడు మీరు తయారు చేసి కన్నా వాటిని అంతకుముందు బాగా ప్రాక్టీస్ చేస్తుంటే ఏ ఇమేజ్ ఏది అవుతుంది, ఏ లెటర్ ఏ విధంగా ఇమేజ్గా ఏర్పడుతుంది మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం కానీ చూసుకుంటే స్ట్రాంగ్ అనే పదం ఉన్నది. ఈ స్ట్రాంగ్ అనే పదం ఏ విధంగా వస్తుంది అంటే STRONG. ఈ స్ట్రాంగ్ పదం ఇలా మిర్రర్ ఇలా వర్టికల్గా ఉంటుందని తీసుకోవాలి. ఇప్పుడు మనకు నీరుగా ఉండే లెటర్స్ నీరుగా పడతాయి. జీ అనేది ఉంది, అద్దానికి దగ్గరగా ఉంది కాబట్టి దగ్గరగా మొట్టమొదటి జీ పడుతుంది. SH లాస్ట్లో ఉంది కాబట్టి అది లాస్ట్లో పడుతుంది. ఈ జీ యొక్క ఇమేజ్ ఎలా ఉందంటే ఇది రైట్ ఫేసింగ్, అందువల్ల లెఫ్ట్ ఫేసింగ్ అవుతుంది. ఇలాగా ఈ మాదిరి మనకు లెఫ్ట్ ఫేసింగ్ అవుతుంది. కాబట్టి జీ యొక్క ఇమేజ్ ఈ విధంగా వస్తుంది. అదే మాదిరి ఎన్ వచ్చి ఎన్లాగే వస్తుంది, ఓ వచ్చి ఓలాగే వస్తుంది, ఆర్ వచ్చి రివర్స్లో వస్తుంది. ఈ మాదిరి మనకు ఆర్ వస్తుంది. టీ టీలాగే వస్తుంది. ఎస్ వచ్చి ఫేసింగ్ దిస్ సైడ్ అయితే ఇది ఈ సైడ్ ఫేసింగ్ అవుతుంది. కాబట్టి మనకు కావలసిన వర్డ్ ఈ విధంగా వస్తుంది. జీ వచ్చి ఈ విధంగా రైట్ ఫేసింగ్ లెఫ్ట్ ఫేసింగ్ వస్తుంది. అది ప్రాక్టీస్ మీద మీరు బాగా చేస్తుంటే డైరెక్ట్గానే గుర్తుంచుకోవచ్చు. కానీ మన ఆప్షన్స్లో మాత్రం ఏ ఆప్షన్స్లోనూ కూడా జీ చూడండి, ఫస్ట్ జీ ఉండాలి. కాబట్టి ఈ క్వశ్చన్ ఈ ఆప్షన్ అసలు రాంగు. మళ్ళీ జీ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ కూడా రాంగు. కాబట్టి ఈ రెండు ఆప్షన్స్లో ఏదో ఒకటి కరెక్ట్ అయ్యి ఉండాలా. ఈ రెండిట్లో కానీ చూసుకుంటే ఆర్ కానీ చూసుకుంటే ఒరిజినల్ ఆర్ లాగే ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్ అవుతుంది. అందువల్ల కొన్ని లెటర్స్ మీరు చెక్ చేసుకొని అవి సేమ్గా కానీ ఉంటే ఆ ఆప్షన్ అంతా తొలగించవచ్చు ఆప్షన్ చెకింగ్ ప్రాసెస్లో. కాబట్టి మస్ట్ అండ్ షుడ్ మనకేం కావాలా,
ఈ వర్డే మనకు ఆప్షన్ అయ్యి ఉండాలా. కానీ ఈ ఆప్షన్లో కూడా ప్రాబ్లం ఏంటంటే ఈ జీ అనేది ఈ విధంగా ఇచ్చాడు, అది రాంగ్, అది యాక్చువల్గా ప్రింట్ మిస్టేక్ సంథింగ్. కాబట్టి ఈ ఆప్షన్ మనకి ఏ విధంగా వస్తుంది, ఈ మాదిరి వస్తుంది జీ వచ్చి. కాబట్టి ఇది స్ట్రాంగ్ అన్నమాట. కాబట్టి మనకు వచ్చినటువంటి లెటర్ ఏమిటి అనే వర్డ్ ఏమిటంటే సి ఈజ్ ద కరెక్ట్ వన్. ఇక్కడ మాత్రం లెటర్ రాంగ్లో పడింది. ఈ మూడు అసలు కంప్లీట్గానే అసలు కరెక్ట్ కావు. మస్టెన్స్డ్గా బి మాత్రం మనకు కరెక్ట్ కావాలా. కానీ బీమాలో మాత్రం ఒక్క లెటర్ మాత్రం మిస్ ఇచ్చాడు, అందువల్ల ప్రింట్ మిస్టేక్ జరిగింది. అందువల్ల బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ఇవ్వబడిన 4 బొమ్మల నుండి కింది బొమ్మ యొక్క సరైన నీటి చిత్రాన్ని ఎంచుకోండి. ఫ్రమ్ ద గివెన్ 4 ఫిగర్స్ చూస్ ద కరెక్ట్ వాటర్ ఇమేజ్ ఆఫ్ ద బిలో ఫిగర్. వాటర్ ఇమేజ్ ఈసారి, ఇందాక మిర్రర్ ఇమేజ్ ఇచ్చారు, ఈసారి వాటర్ ఇమేజ్. వాటర్ ఇమేజ్ ప్రాపర్టీ ఏమిటంటే అప్ డౌన్ అవుతుంది, అలాగే డౌన్ కూడా మనకు అప్ అవుతుంది. తలక్రిందులుగా పడ్డం అని అంటారు. కాబట్టి ఆ తలక్రిందులుగా పడడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా ఆ ఇమేజెస్ మనం ఫామ్ చేస్తాము. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ఈ ఫిగర్ కానీ చూసుకుంటే మనకి ఇక్కడ ఈ ఫిగర్లో మనకి ఈ విధంగా ఉన్నది. కాబట్టి ఇది ఈ మాదిరి మనకు ఉన్నది. ఈ ఫిగర్ వాటర్ ఇమేజ్ ఈ విధంగా కానీ వేసుకుంటే మనకు ఆ ఫిగర్లో కూడా మనకి ఏ విధంగా వస్తుంది, ఈ మాదిరే వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇవి రెండు ఏ విధంగా ఉన్నాయో చూసుకుంటే లైన్ కానీ డ్రా చేసుకుంటే ఇక్కడ ఉండే లైన్కి ఇది ఏమవుతుంది అని అంటే మనకు సేమ్ టైప్లో వస్తుంది, ఈ మాదిరే వస్తుంది. కాబట్టి ఈ పై భాగం ఉండేది అడుగు భాగం, అడుగు భాగం ఉండేది పై భాగం, రెండు సిమ్మెట్రికల్గానే ఉన్నాయి. కాబట్టి మనకు వాటర్ ఇమేజ్ ఈ విధంగానే వస్తుంది. కాబట్టి ఆ విధంగా ఉండే ఫిగర్ ఏమిటంటే 4th ఆప్షన్. కాబట్టి 4th ఆప్షన్ అంటే దేంట్లో ఉందో చూసుకుంటాము. డి ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. The length of one side of rhombus is 13 centimeter and one of the diagonals is 10 centimeter. What is the length of the other diagonal? రాంబస్ ఇచ్చారు. ఈ రాంబస్ యొక్క ఒక సైడ్ 13 సెంటీమీటర్స్. మెన్సురేషన్లో ప్రాబ్లం ఇది. 13 సెంటీమీటర్స్ అండ్ వన్ డయాగనల్ ఈజ్ 10 సెంటీమీటర్. వాటిలో ఒక డయాగనల్ వచ్చి 10 సెంటీమీటర్. అయితే వాట్ ఈజ్ ది అదర్ డయాగనల్, రెండో డయాగనల్ ఏమవుతుంది అది క్వశ్చన్. కాబట్టి దీనికి సంబంధించిన ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ప్రకారం మనం డైరెక్ట్ కట్టచ్చు. $13 and it is 10. వాట్ ఈజ్ అదర్ డయాగనల్? కాబట్టి దీనికి సంబంధించిన ఫార్ములా సైడ్స్ని ఏ అనే సింబల్తో చూపిస్తే లెటర్ చూపిస్తాము, డయాగనల్స్ని D1 అని D2 అని చూపిస్తాము. కాబట్టి ఈ D1 D2కి ఏకి ఉండే రిలేషన్ ఏమిటి అని అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ రూట్ ఆఫ్ D1 స్క్వేర్ ప్లస్ D2 స్క్వేర్. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారం మనం ఆ యొక్క రెండు డయాగనల్ కట్టచ్చు. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చారు, 13 ఇచ్చారు. హాఫ్ ఆఫ్ రూట్ ఆఫ్ D1 స్క్వేర్, D1 స్క్వేర్ వచ్చి 10 స్క్వేర్ ప్లస్ D2 స్క్వేర్. ఇక మనకు స్క్వేర్ రూట్ పోవాలంటే రెండింటిని స్క్వేర్ చేయండి రెండు వైపులా. 13 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 13 స్క్వేర్ ఇంటూ 2 యువతలకు వస్తుంది. 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు D1 స్క్వేర్, దిస్ ఈజ్ 10 స్క్వేర్. కాబట్టి దిస్ ఈజ్ 13 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ రూట్ ఆఫ్ D1 స్క్వేర్ 10 స్క్వేర్ ప్లస్ D2 స్క్వేర్, D2 స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేయడమే. రెండు వైపులా మనకు 10 స్క్వేర్ ప్లస్ D2 స్క్వేర్ స్క్వేర్ చేయండి, 52 అవుతుంది. ఇక్కడ 26, 26 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ 10 స్క్వేర్ 100 ప్లస్ D2 స్క్వేర్. ఇది యువతలకు వస్తే 26 స్క్వేర్ 676 మైనస్ 100 ఈజ్ ఈక్వల్ టు D2 స్క్వేర్.
therefore this is 576 is equal to d2 square. కాబట్టి this is d2 is equal to root of 576, that is equal to 24. ఈ స్క్వేర్ రూట్స్ ఏది కూడా మీరు బాగా త్వరగా చూసుకోండి. అప్పటికప్పుడు ఎగ్జామినేషన్లో చేయాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. కాబట్టి 576 స్క్వేర్ అది వచ్చి 24, 576 ఈజ్ ఈక్వల్ టు 24 స్క్వేర్. అలాగే 26 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 676, 27 స్క్వేర్, 28 స్క్వేర్, ఇవన్నీ కూడా స్క్వేర్లు బాగా త్వరగా ఉంటే మీరు ఫాస్ట్గా చేయగలరు. కాబట్టి ఇక్కడ d2 ఈజ్ కూడా ఎంత అవుతుందంటే 24 సెంటీమీటర్స్. ఇది ఒక మెథడ్, ఫార్ములా మెథడ్. ఈ ఫార్ములా ప్రకారం కనుక్కోరావచ్చు. లేదు అంటే ఇంకో మెథడ్ కూడా ఉన్నది, ఆ మెథడ్ ప్రకారం కూడా కట్టచ్చు. అయితే దానికి సంబంధించిన థియరీ తెలిసి ఉండాలా. ఇది ఏ గానైతే ఇది డి గానైతే అప్పుడు మనకేమవుతుందంటే ఇది 13, ఇది మొత్తం కలిసి 10 అయితే ఈ హాఫ్ వచ్చి 5 అవుతుంది. మళ్ళీ ఇది 90 డిగ్రీస్ ఉంటుంది. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి ఏ విధంగా ఉన్నది, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది 13, ఇది వచ్చి 5. కాబట్టి ఇలా వచ్చింది 13, ఇది 5. కాబట్టి 90 డిగ్రీస్ ఆటోమేటిక్గా 12 అవుతుంది. కాబట్టి దాన్ని డబల్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 24 ఈజ్ ద ఆన్సర్. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే రైట్ యాంగిల్ ఇది డయాగనల్స్ ఇంటర్సెక్ట్ పర్పెండిక్యులర్లీ. డయాగనల్స్ రెండు ఒకదాన్ని ఒకటి ఖండించుకుంటాయి, 90 డిగ్రీస్లో ఖండించుకుంటాయి అనే ప్రాపర్టీ కానీ గుర్తుపెట్టుకుంటే ఈ యొక్క ఫార్ములా లేకుండా మనం చేసుకుంటూ రావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, if in a certain code green is written as ITGGP, then how will pink be written in the same code? కాబట్టి ఇక్కడ GREEN గ్రీన్, ఈ గ్రీన్ని ITGPగా రాశారు. అయితే పింక్ని ఏ విధంగా రాస్తారు, పింక్ ఏ విధంగా రాస్తారు? కోడింగ్ అండ్ డీకోడింగ్ ప్రాబ్లము. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వేసుకోండి. G ఈజ్ ఈక్వల్ టు 7, 18, 5, 5, అలాగే 14, I వచ్చి 9, 20 అండ్ GG 7, 7 అండ్ దిస్ ఈజ్ 15. కాబట్టి ఇది 16, PE 16. Now you see, compare the letters. 7 ఏమైంది +2, 18 మళ్ళీ +2, 5 మళ్ళా +2, అన్ని రెండు లెటర్స్ ఇంక్రీజ్ అయినాయి. కాబట్టి ఈ P కూడా మనకేమవుతుంది, రెండు లెటర్స్ ఇంక్రీజ్ చేస్తే PQR, that is why it is R. IJK, MNOP అండ్ KLM, రెండు లెటర్ జంప్ చేస్తే RKPM ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. ఇది సింపుల్ ప్రాసెస్లో ఉంది, కోడింగ్ డీకోడింగ్. ఎవ్రీ లెటర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2 యూనిట్స్. లెటర్స్ ఇచ్చాడు, ఆల్ఫాబెట్ ఇంగ్లీష్ లెటర్స్. వీటిలో ఆడ్ మ్యాన్ అవుట్ ఏది, డిఫరెంట్ ప్రాపర్టీ ఏది మనం కనుక్కోవాలి. కాబట్టి డిఫరెంట్ ప్రాపర్టీ జనరల్గా ఆర్డర్ మీద కానీ ఆల్ఫాబెట్స్ నేచర్ మీద కానీ ఇస్తూ ఉంటారు. అవి ఓవల్సా కాన్సనెంట్స్ అని కానీ ఆర్డర్ ఏ విధంగా ఆర్డర్ వస్తుంది అని కానీ ఇస్తూ ఉంటారు. సపోజ్ 1, 5, 9, 1, 5, 9 ఇలా ఉందనుకోండి. 13 నెక్స్ట్ ఆర్డర్ ఏది అన్నప్పుడు ఏ ఇస్తాడు, ఈ ఇస్తాడు, అలాగే ఐ ఇస్తాడు, తర్వాత ఎం ఇచ్చి నెక్స్ట్ ఏది అని అడిగాడు అనుకోండి. లేదా ఇక్కడ ఎన్ అని ఇస్తాడు సపోజు. అప్పుడు వీటిలో రాంగ్ ఏది అని అడిగినప్పుడు మనం ఏం చేస్తామని అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో 4, 4 ఉంది, ఇది మాత్రం 14 అని ఉంది. కాబట్టి ఆడ్ మ్యాన్ అవుట్ ఎన్ అని చెప్తూ ఉంటాము. ఆ విధంగా ఆర్డర్ మీద కానీ ప్రాపర్టీ మీద కానీ ఇవ్వాలి.
కానీ ఈ ప్రాబ్లంలో మాత్రం ఆర్డర్ ప్రాపర్టీస్ ఏమీ వర్తించడం లేదు. ఎందుకంటే 2 వోవెల్స్ ఉన్నాయి, 2 కాన్సనెంట్స్ ఉన్నాయి. అదే మాదిరి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కానీ చూస్తే 1, 6, 26, 5 ఈ ఆర్డర్లో కూడా ఏ విధమైన డిఫరెన్స్ ఏ విధంగా క్లారిటీ లేదు. అందువల్ల ఇంకేదైనా డిఫరెంట్ నేచర్ ఏమైనా ఉందో తెలుసుకోవాలి. కేవలం లైన్స్ మీద మాత్రమే వాళ్ళు సెట్ చేసి ఇస్తారు. ఆ లైన్స్ మీద ఏమిటి అని అంటే ఏకి 3 లైన్స్ ఉన్నాయి, ఎఫ్కి 3 లైన్స్ ఉన్నాయి, జెడ్కి 3 లైన్స్ ఉన్నాయి, కానీ ఈకి వచ్చి 4 లైన్స్ ఉన్నాయి. అందువల్ల మనకు ఆప్షన్ వచ్చి ఈ ఈ అనేది ఆడ్ మ్యాన్ అవుట్ అవుతుంది. అది ఏలో ఉంది కాబట్టి అది ఆన్సర్ అవుతుంది. సపోజ్ ఇదే క్వశ్చన్లో మీకు ఏ, ఎఫ్, జెడ్, ఎక్స్ అని ఇచ్చారనుకోండి సపోజ్ ఒకవేళ, అప్పుడు ఏదవుతుంది మేము డిసైడ్ చేయమంటే అప్పుడు కూడా మీరు లైన్స్ కానీ చెక్ చేసుకుంటే 3, 3, 2 వస్తుంది. అందులో మీరు ఎక్స్ని మీరు మెన్షన్ చేసుకోవచ్చు. కానీ ఆథర్ ఇంకో విధంగా ఆలోచిస్తాడు. మనకు కూడా వేరే ప్రాపర్టీ, డిఫరెంట్ ప్రాపర్టీ కనిపిస్తుంది. ఏమిటా డిఫరెంట్ ప్రాపర్టీ? ఈ 3 కాన్సనెంట్స్, ఇది వచ్చి వవల్. అప్పుడు మనం మెన్షన్ చేయాల్సింది ఏంటంటే ఏ మెన్షన్ చేయాలి, కానీ ఎక్స్ మెన్షన్ చేస్తే రాంగ్ అవుతుంది మళ్ళీ. ఎందుకంటే ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. లైన్స్ అనేది లాస్ట్ ప్రాపర్టీస్, లాస్ట్లో కన్సిడర్ చేయాల్సిన ప్రాపర్టీస్. అందువల్ల ఆల్ఫాబెటికల్ ఆర్డర్ తర్వాత వాటి యొక్క నేచర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అవి ముందు తీసుకోవాలి. ఫైండ్ ద స్మాలెస్ట్ స్క్వేర్ నెంబర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ విచ్ ఈజ్ డివిజిబుల్ బై ఈచ్ ఆఫ్ 8, 15 and 20. 8, 15 and 20 ఈ 3 నెంబర్స్తో డివైడ్ అయ్యేటువంటి స్మాలెస్ట్ గివెన్ ఆప్షన్ డివిజిబుల్ బై స్మాలెస్ట్ నెంబర్ ఏది, స్క్వేర్ నెంబర్ ఏది అది కనుక్కోవాలి. ఈ 3తో డివైడ్ కావాలా స్మాలెస్ట్ స్క్వేర్ నెంబర్. నెంబర్లన్నీ చూడండి స్క్వేర్సే. ఇది 80 స్క్వేర్, అలాగే ఇది 120 స్క్వేర్, ఇట్ ఈస్ 60 స్క్వేర్, ఇట్ ఈస్ 70 స్క్వేర్. ఆల్ ద నెంబర్స్ ఆర్ స్క్వేర్ నెంబర్స్. కానీ మన క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడంటే ఈ 3తో డివైడ్ అయ్యే నెంబర్లు ఏమున్నాయి అది క్వశ్చన్. కాబట్టి ఇక్కడ కానీ చూసుకుంటే మనకు ఎల్సిఎం కట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 8, 15, 20 ఎల్సిఎం ఎంత అవుతుంది? దట్ ఈజ్ 120. 120 డివిజిబుల్ బై 8, 120 డివిజిబుల్ బై 15, 120 డివిజిబుల్ బై 20. దట్ ఈస్ వై 120 ఈజ్ డివిజిబుల్ బై ఆల్ ద 3 నెంబర్స్. నౌ దీని యొక్క ఏ నెంబరు మనకు వీటి యొక్క స్క్వేర్, ఈ స్క్వేర్లలో ఏ నెంబరు 120తో డివైడ్ అవుతుంది చూసుకోవాలి ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు మనకు అన్నిట్లో లీస్ట్ నెంబర్ అడిగాడు కాబట్టి 3600 తీసుకోండి. 120తో డివైడ్ అవుతుందా లేదా చూస్తే 0, 0 డివైడ్ అవుతుంది. ద క్వశ్చన్ ఈ స్మాలెస్ట్ స్క్వేర్ నెంబర్ అన్నారు. ఆల్ దీస్ ఆర్ స్క్వేర్ నెంబర్స్. అట్లా స్మాలెస్ట్ వన్ వచ్చి 60 స్క్వేర్. That is why 120 is the LCM. 120 is divisible by the smallest square number. డైరెక్ట్ కూడా మీరు డివైడ్ చేసుకోవచ్చు. 3608తో డివైడ్ చేయండి, అలాగే 3600ని 15తో డివైడ్ చేయండి, 3600ని 20తో డివైడ్ చేయండి. డైరెక్ట్ డివైడ్ చేసుకోవచ్చు. ఎల్సిఎం కట్టి ఎల్సిఎంతో కూడా డివైడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా డివైడ్ చేయాలని టైం తీసుకుంటుంది. 120తో డివైడ్ చేస్తే మనకేమవుతుంది? ఒకే నెంబర్తో డివైడ్ అవుతుంది నెంబర్. కాబట్టి స్మాలెస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ 14. Pipe A can empty a filled tank in 28 hours, while pipe B can fill the same tank when empty in 35 hours. If alternately pipes A and B are turned on for an hour each time starting when the tank is filled up. కాబట్టి ఇక్కడ full, how long will it take to empty the tank? A pipe A can empty a full tank in 28 hours. Pipe A వచ్చి 28 అవర్స్లో మనకు ఎంటీ చేస్తుంది. ట్యాంక్ ఫుల్గా కానీ ఉంటే దాన్ని 28 అవర్స్లో మనకు ఎంటీ చేస్తుంది. వైల్ పైప్ బి కెన్ ఫిల్ ద సేమ్ ట్యాంక్ వెన్ ఎంటీ ఇన్ 35 అవర్స్. ఇది వచ్చి 35 అవర్స్లో నింపుతుంది. ఖాళీ ట్యాంక్ కానీ ఉంటే దాన్ని 35 అవర్స్లో నింపుతుంది.
ఇదేమో ఎంటీ చేస్తుంది, ఇదేమో ఫుల్ చేస్తుంది 35 అవర్స్లో. మన క్వశ్చన్ ఏమి ఇచ్చాయంటే ఇన్ 35 ఇఫ్ ఆల్టర్నేట్లీ పైప్స్ A and B are turned on for an hour each time starting when the tank is full. ట్యాంక్ ఒకటి ఫుల్గా ఉన్నది. ఈ ఫుల్గా ఉండే ట్యాంకులో మనకు ఏ విధంగా ఇచ్చాయంటే ఆల్టర్నేటివ్గా టర్న్ ఆన్ చేశారు. ఏ వచ్చి మనకు ఎంటీ చేసేది లీక్, ఇది ఏ ఎంటీ చేస్తుంది. ఇక్కడ బి వచ్చి ఫిలప్ చేస్తుంది, ఈ విధంగా ఫిలప్ చేస్తుంది. ఆల్టర్నేటివ్గా ఏ బి 1 అవర్ పాటు ఈ విధంగా ఫిలప్ దాన్ని ఓపెన్ చేశారు. ఫస్ట్ 1 అవర్ ఏ ఓపెన్ చేసాము, కట్ ఆఫ్ చేసాము 1 అవర్ తర్వాత బి ఓపెన్ చేసాము, బిని మళ్ళీ 1 అవర్ తర్వాత మళ్ళీ కట్ ఆఫ్ చేసాము. ఆ మాదిరి ఆల్టర్నేటివ్గా ఉంటే ఫిలప్ చేస్తే ఓపెన్ చేస్తూ ఉంటే ఈ ట్యాంక్ ఫుల్గా ఉంది. యాక్చువల్గా దాంట్లో నీళ్ళన్నీ కూడా ఎప్పుడు కంప్లీట్గా వెకేట్ అవుతాయి, ఎంటీ అవుతాయి. అది క్వశ్చన్. ఎంటీ ఎందుకు అవుతాయి అని అంటే ఎంటీ చేసే టైం తక్కువగా ఉంది, ఫిలప్ చేసే టైం ఎక్కువగా ఉంది. అందువల్ల ఫిలప్ చేసే టైం ఎక్కువగా ఉండి ఎంటీ చేసే తక్కువగా ఉంటే ట్యాంక్లో ఉండే నీళ్లు కూడా ఆటోమేటిక్గా ఎంటీ అయిపోతాయి. కాబట్టి ఎంతకాలంలో ఇవన్నీ కూడా ఎంటీ అవుతాయి, అది క్వశ్చన్. కాబట్టి ఇక్కడ మనకు 28కి 35కి ఎల్సిఎం కట్టాను. మొట్టమొదట ఎల్సిఎం ఎంత అవుతుంది 140. దీంట్లో కెపాసిటీ 140 లీటర్స్ ఉందనుకోండి. 140 లీటర్స్ని 5 అవర్స్లో ఎంటీ చేస్తుంది ఫస్ట్ అవర్లో. అలాగే సెకండ్ అవర్లో మనకేమవుతుంది 35 అవర్స్లో నింపుతుంది, మళ్ళీ ఖాళీ చేస్తుంది, మళ్ళీ నింపుతుంది. ఈ విధంగా మనకు జరుగుతూ వస్తుంటుంది. ఎంతకాలంలో ట్యాంక్ ఎంటీ అవుతుంది కనుక్కోవాలి. -5 + 1 రెండింటిని కలపండి. మొట్టమొదటి ఇలా రెండు కలపండి. -5 + 4 = ఎంత అవుతుంది -1. ఇలాగే -1 అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఒక 2 అవర్స్ పీరియడ్లో 1 లీటర్ ఏమవుతుంది అని అంటే ఎంటీ అవుతుంది. 1 లీటర్ ఎంటీ అవుతుంది. 2 అవర్స్ పీరియడ్లో 1 లీటర్ ఎంటీ అవుతుంది. ఆ విధంగా మనకు ఫస్ట్ ట్యాంకు ఫస్ట్ వచ్చి ఏని ఓపెన్ చేసాము, తర్వాత రెండోది బిని ఓపెన్ చేసాము. అంటే ఫస్ట్ క్లోజ్ చేసి బిని ఓపెన్ చేసాం. తర్వాత 3 అవర్లో మళ్ళీ ఫస్ట్ది ఓపెన్ చేసాం, బిని క్లోజ్ చేసాం. ఆ విధంగా చేస్తూ ఉంటే 2 అవర్స్కి మనకు 1 లీటర్ ఎంటీ అవుతుంది. ఇక్కడ మొత్తం ఎన్ని లీటర్ల ట్యాంక్లో నీళ్లు ఉన్నాయో చూడండి. 140 లీటర్స్ మనకు వాటర్ ఉంది. ఇక్కడ 2 అవర్స్లో 1 లీటరు ఎంటీ అవుతున్నది. 1 లీటర్ ఎంటీ అవుతున్నది. ఎంత కాలంలో ఎంటీ అవుతుంది మొత్తం ట్యాంకు అనేది మన క్వశ్చన్. 2 అవర్స్లో 1 లీటర్ కానీ ఎంటీ అయితే 140 లీటర్స్ ఎంటీ కావడానికి ఎంత టైం పడుతుంది అని అంటే డైరెక్ట్గా మల్టిప్లై చేయకూడదు. కాబట్టి 1 లీటర్కి 2 అవర్స్ 140 లీటర్స్కి ఎన్ని గంటలు పడుతుంది ఎంటీ అవుతుంది అని డైరెక్ట్గా చేయకూడదు. ఇక్కడ మాత్రం కొద్దిగా లాజిక్ మనం ఉపయోగించాలా. ఏమిటి ఆ లాజిక్ చూడండి. ఇక్కడ 2 అవర్స్లో 1 లీటర్ ఎంటీ అవుతుంది. అక్కడ ఉండేది 140 లీటర్స్. ఈ 140 లీటర్స్ ఎంటీ కావడానికి ఎంత టైం పడుతుంది ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు ఏనే పైపు ఎన్ని లీటర్లు ఎంటీ చేస్తుంది 5 లీటర్స్ ఎంటీ చేస్తుంది 1 అవర్లో. అందువల్ల 1 అవర్లో 5 లీటర్స్ ఎంటీ చేస్తుంది. కాబట్టి మనం 135 లీటర్స్ వరకే కనుక్కోవాలి. ఇక్కడ 135 లీటర్స్ ఎంటీ చేయడానికి ఎంత టైం పడుతుంది కనుక్కోవాలి. 2 అవర్స్లో 1 లీటర్ ఎంటీ, 135 లీటర్స్కి ఎంటీ టైం ఎంత? 1 లీటర్కి 2 అవర్స్ అయితే 135 లీటర్స్ ఎంత అవుతుంది 270 అవర్స్. 1 లీటర్ 2 అవర్స్, 135 లీటర్స్ హౌ మచ్ టైం మల్టిప్లైస్ 270 అవర్స్. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉందని అంటే 5 లీటర్స్ బ్యాలెన్స్ ఉన్నది. నెక్స్ట్ అవర్లో వచ్చి మనకి ఏమవుతుంది ఫస్ట్ ఏ పైప్ వస్తుంది అది ఎంటీ చేస్తుంది. అది మామూలుగా ఎంటీ చేయడానికి ఎంత టైం పడుతున్నది 5 లీటర్స్లో 1 అవర్లో 5 లీటర్స్ ఎంటీ చేస్తుంది. ఇక్కడ బ్యాలెన్స్ కూడా ఎంత ఉన్నది, ఇక్కడ 5 లీటర్సే ఉంది. దీన్ని ఎంటీ చేయడానికి ఎంత టైం పడుతుంది 1 అవర్ పడుతుంది. అంటే టోటల్ టైం ఎంత అవుతుంది అంటే 271 అవర్స్లో
కంప్లీట్గా ఎంటీ అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నామని అంటే ఈ 1 లీటర్కి 2 అవర్స్ పడితే 135 లీటర్స్కి ఎన్ని గంటలని కనుక్కున్నప్పుడు 270 అవర్స్ అని వస్తుంది. అంతేగాని 140 లీటర్స్ మనం కనుక్కోకూడదు. ఆ డిఫరెన్స్ చూడండి, 5 లీటర్స్ డిఫరెన్స్, ఇది ఎంతకాలం ఎంటీ చేస్తుందో ఆ డిఫరెన్స్ మనం కనుక్కోవాలి, తీసివేయాలి. మిగిలిన దానికి మాత్రం కనుక్కోవాలి. ఆ 5 లీటర్స్ని ఎంటీ ఎంత టైం పడుతుంది, ఆ టైం దీనికి కలిపితే మనకు ఆన్సర్ వస్తుంది. కాబట్టి మన ఆన్సర్ వచ్చి 271 లీటర్స్. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. By what number should 10/2/3 be divided to obtain 20? 10/2/3ని ఏ నెంబర్తో డివైడ్ చేస్తే మనకు ఎంత రావాలంటే 20 రావాలి. క్వశ్చన్ వచ్చి 10/2/3 by which number it should be divided to get 20? That is the question. కాబట్టి ఇక్కడ x is equal to కట్టండి 10/2/3/20. ఈ x అవతలకు పోతుంది, 20 అవతలకు వస్తుంది. 3 10 30, 32/3. డినామినేటర్ కింద డినామినేటర్లో ఇంకో ఫ్రాక్షన్ ఉంది కాబట్టి దాన్ని 1/20గా రాసుకోండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 5లు 4 8లు, 8 1 8, 3 5లు 15. కాబట్టి మనకు కావాల్సిన నెంబర్ ఏమిటంటే 8/15. 8/15 చేత కానీ డివైడ్ చేస్తే, దీన్ని 8/15 డివైడ్ చేస్తే మనకు 20 వస్తుంది. నెక్స్ట్ వన్, రతిన్ ఈజ్ నౌ 16 years old while his cousin is 7 years old. రతిన్ కజిన్ వీళ్ళిద్దరిని తీసుకోండి. రతిన్ వచ్చి 16 సంవత్సరాలు, కజిన్ వచ్చి 7 years. ఇద్దరు ఏజెస్ ప్రస్తుతం ఏజెస్ ఇచ్చేసారు, డైరెక్ట్గా వాల్యూస్ తీసుకుంటాం. ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ విల్ రతిన్స్ ఏజ్ బి 1.5 times దట్ ఆఫ్ హిజ్ కజిన్? కజిన్ యొక్క ఏజ్ కన్నా 1.5 times ఎన్ని సంవత్సరాల తర్వాత ఉంటుంది? ఆల్జిబ్రా ప్రకారం చేసుకోవచ్చు, కానీ ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ ప్రాబ్లంలో ఎక్కువ భాగం ఆల్జిబ్రా అవసరం లేదు, డైరెక్ట్ ఆప్షన్ చెకింగ్ మెథడ్ తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ 9 ఉంది కాబట్టి 9 కలిపి చూడండి, ఇక్కడ కూడా 9 కలపండి. ఇది 20 సంవత్సరాలు, ఇది 16 సంవత్సరాలు. మన క్వశ్చన్లో ఎంత ఉండాలా? 1.5 times ఉండాలి. అంటే దీంతో డివైడ్ చేస్తే 1.5 రావాలి. 25/16 వచ్చి నాట్ ఈక్వల్ టు 1.5. 16 1 16, 16.5 8, 16 8 24. కానీ ఎంత వచ్చింది ఇక్కడ? 25 వచ్చింది, సమానం కాదు. నెక్స్ట్ వచ్చి ఆప్షన్ 12 తీసుకోండి. 16 7 12 12 కలిపి చూడండి, 28 19. 19తో అసలు డివిజిబులే కాదు 28. అందువల్ల ఈ ఆప్షన్ కూడా రాంగ్, ఇది రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ కూడా రాంగ్ అవుతుంది. 11 చూసుకోండి. 16 7 11 11 యాడ్ చేసి చూడండి, 27, ఇది 18. ఇప్పుడు మనం డివైడ్ చేసి చూస్తే 27/18, 9 3 9 2, 3/2 అని అంటే 1.5. కాబట్టి మన ఆప్షన్ ఏమిటి? నెక్స్ట్, మైనస్ మీన్స్ ప్లస్, ప్లస్ మీన్స్ డివైడ్ బై మీన్స్ మైనస్ మీన్స్ డివైడ్ బై మీన్స్ ప్లస్, ఇంటూ మీన్స్ మైనస్, అండ్ ప్లస్ మీన్స్ ఇంటూ దట్ డిటర్మిన్ ద వాల్యూ ఆఫ్ దిస్. ఇక్కడ మనకు ఆ సింబల్స్ ఇచ్చాడు, మ్యాథమెటికల్ సింబల్స్ ఇచ్చాడు. ఆ సింబల్స్ని కోడెడ్ సింబల్స్గా ఇచ్చాడు. డైరెక్ట్గా మైనస్ అంటే మైనస్ కాదు. మైనస్ యొక్క మీనింగ్ ఏమిటంటే దాని బదులు మనం డివైడ్ బై తీసుకోవాలని అర్థం. అదే మాదిరి డివైడ్ బై ఉన్న చోట ప్లస్గా తీసుకోవాలి, ఇంటూ ఉన్న చోట మైనస్గా తీసుకోవాలి, ప్లస్ ఉన్న చోట మళ్ళీ ఇంటూకి తీసుకోవాలి. ఈ విధంగా మనం తీసుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క ఎక్స్ప్రెషన్ వాల్యూ ఎంత అవుతుంది అనేది మన క్వశ్చన్. ఆ నెంబర్ తీసుకోండి, 35 7 14 28 ఇలా వేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మైనస్ ఉన్న చోట మైనస్ మీన్స్ డివైడ్ బై, కాబట్టి ఇక్కడ డివైడ్ బై వేయండి. నెక్స్ట్ వన్ వచ్చి ఇంటూ ఉంది, ఇక్కడ
ఇంటూ బదులు ఇంటూ మీన్స్ మైనస్, ఇక్కడ మైనస్. నెక్స్ట్ వన్ వచ్చి డివైడ్ బై ఉంది, డివైడ్ బై బదులు ప్లస్. ఈ విధంగా సింబల్స్ని చేంజ్ చేయండి, ఇంటర్చేంజ్ చేయండి. ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఫైనల్ వాల్యూ కట్టచ్చు. బాడ్మాస్ రూల్ ఉపయోగించాలి. బాడ్మాస్ రూల్ ఏంటంటే ఆ యొక్క డివిజన్ ఆపరేషన్స్ రకరకాల సింబల్స్ వచ్చినప్పుడు ఏ సింబల్ మొట్టమొదటి ఆపరేట్ చేయాలని చెప్పేది. కాబట్టి ఇక్కడ మనకు డివైడ్ బై మొట్టమొదటి మనం ఆపరేట్ చేయాలా. 35/7 మైనస్ ఇది 14 ప్లస్ 28, దట్ ఈజ్ వై ఇది వచ్చి 35/7 ఈజ్ ఈక్వల్ టు 5 అండ్ మైనస్ 14 ప్లస్ 28 దట్ ఈజ్ ఈక్వల్ టు 28 ప్లస్ 5 ఈజ్ 33, 33 మైనస్ 14 దట్ ఈజ్ ఈక్వల్ టు 19 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అయితే ఇక్కడ నేను మైనస్ 14 ప్లస్ 28 ఇక్కడ కూడా వేసాను, కానీ మీరు ఈ విధంగా కూడా డైరెక్ట్గా చేసుకురావచ్చు. ఇది 5 అవుతుంది, 7 5 35, 28 మైనస్ 14 డైరెక్ట్గానే మీరు ప్లస్ 14గా వేసుకోవచ్చు. కాబట్టి ప్లస్ 14గా వేసుకుంటే మనకి ఎంత వస్తుంది డైరెక్ట్గా 19. కాబట్టి స్టెప్ బై స్టెప్ వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒకేసారి మీరు ఈ ఆపరేషన్ కూడా చేసుకుంటూ రావచ్చు. నెక్స్ట్ రీజనింగ్ క్వశ్చన్. ఆర్గ్యుమెంట్స్ వాటిల్లో స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ ఏది, ఇంప్లిసిట్ స్టేట్మెంట్ ఏది, ఇంప్లిసిట్ కానిది ఏది. ఇంప్లిసిట్ అంటే అంతర్లీనంగా అని అర్థం. అంటే ఆ ఇచ్చిన ఒక ఆర్గ్యుమెంట్ నుంచి దాని యొక్క మీనింగ్ జాగ్రత్త అర్థం చేసుకుంటే ఇచ్చిన స్టేట్మెంట్లలో దాని యొక్క మీనింగ్ కనిపిస్తుందా కనిపించదా అనే అర్థం అన్నమాట. అందువల్ల ఇంప్లిసిట్గా ఉండేటువంటి మీనింగ్ వచ్చే స్టేట్మెంట్ మనం పికప్ చేయాలి. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఏమని ఇచ్చాడంటే డ్యూ ఆఫ్ ఐటీ రిసెషన్. రిసెషన్ అంటే పడిపోవడం, తగ్గిపోవడం అని అర్థం. ఐటీ ఫీల్డ్ యొక్క ప్రాభవం, దాని యొక్క విలువ, దాని యొక్క డెవలప్మెంట్ కొంత తగ్గిపోయింది. ఆ తగ్గిపోయిన సందర్భంలో మెనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లాస్ట్ దేర్ జాబ్స్. చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళ యొక్క ఉద్యోగాలు కోల్పోయినారు అని ఒక ఆర్గ్యుమెంట్ ఇచ్చాడు. దాని యొక్క మీనింగ్ ఏమిటి అనేది 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఆ 2 స్టేట్మెంట్లలో ఏది మనకు క్లియర్గా అర్థమవుతుంది అని మనం చూసుకోవాలి. ఐటీ సెక్టర్ జాబ్స్ ఆర్ నాట్ సెక్యూర్. దీన్ని బట్టి మనం దీని మీనింగ్ని ఇది అని అర్థం చేసుకోగలమా. ఐటీ సెక్టర్ జాబ్స్ సెక్యూర్ కాదు, అందులో ఎప్పుడంటే అప్పుడు జాబులు పోతాయి అని ఈ స్టేట్మెంట్ నుంచి మనం అర్థం చేసుకోగలమా అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే రిసెషన్ పీరియడ్ కాబట్టి వాళ్ళ యొక్క జాబ్స్ తగ్గిపోయినాయి, కానీ అవి బాగా డెవలప్ అవుతుంది అనుకోండి ఐటీ ఫీల్డ్, అప్పుడు జాబ్స్ ఎవరి జాబ్స్ కూడా పోవడానికి అవకాశం లేదు. అది సెక్యూర్గా లేదని చెప్పడానికి లేదు. అందువల్ల మళ్ళీ స్ట్రాంగ్ సెక్యూర్గానే ఉండొచ్చు. అందువల్ల ఈ రిసెషన్ వల్ల మాత్రమే ఏదో సందర్భంలో ఇలా జరిగింది, కానీ ఖచ్చితంగా ఐటీ ఫీల్డ్ అనేది సెక్యూర్ కాదని ఎవరు చెప్పడానికి లేదు. అది సెక్యూర్ ఫీల్డే అని అనుకోవచ్చు. అందువల్ల ఇక్కడ ఇది రాంగ్ అవుతుంది. కాదని ఇచ్చాడు, సెక్యూర్ కాదని ఇచ్చాడు, కానీ ఎక్కువ మంది మనం ఐటీ ఫీల్డ్కి వెళ్ళడం కూడా గమనిస్తున్నాము. ఎందుకంటే అది మంచి సెక్యూర్ ఫీల్డ్ కూడా. తర్వాత రెండో పాయింట్ ఏమని ఇచ్చాడంటే ఐటీ సెక్టర్ కంపెనీస్ లే ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ క్విట్ ఆఫర్. కాబట్టి ఐటీ సెక్టర్ కంపెనీస్ కూడా ఏమవుతున్నాయంటే లే ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ క్విట్ ఆఫర్. వాళ్ళకి ఇచ్చిన ఆఫర్స్ని వాళ్ళు వదులుకొని వచ్చేస్తున్నారని కూడా ఈ యొక్క రెండో స్టేట్మెంట్ ఇస్తున్నది. కాబట్టి అది కూడా మనకు కరెక్ట్ కాదు. ఈ యొక్క ఐటీ రిసెషన్ వల్ల ఈ విధంగా జాబ్స్ పోయినాయని అంటే ఈ రీజన్ కరెక్ట్ కాదు. అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా బయటకు వచ్చేస్తున్నారు ఆఫర్స్ని వదులుకొని అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. అందువల్ల 2 కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మనకు 1 లేదా నెయిదర్ 1 నాట్ 2 ఈజ్ ఇంప్లిసిట్. కాబట్టి మిగిలినవి ఏవైనా కావచ్చు, కానీ ఇవి 2 మాత్రం కరెక్ట్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ది ఫిగర్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు ది ఫాలోయింగ్ గ్రూప్. ఈ గ్రూప్లో కరెక్ట్ కానటువంటి ఫిగర్ ఏది? కొన్ని ఫిగర్స్ ఇచ్చాడు, 4 ఫిగర్స్ ఇచ్చాడు. ఈ 4 ఫిగర్స్లో ఏది ఆ మిగిలిన ఒక 3 ఫిగర్స్ ఒకలాగా ఉంటాయి, ఒక ఫిగర్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఆడ్ మ్యాన్ అవుట్ అని అంటారు, క్లాసిఫికేషన్ కూడా అంటారు.
ఆ 3 ఫిగర్స్ ఒక విధంగా ఉంటే ఒక ఫిగర్ మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. అలాంటి ఫిగర్ ఏది వీటిల్లో అని మనకు అడిగారు. కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే ఈ యొక్క ట్రయాంగిల్ తీసుకుంటే అవుట్ సైడ్ ఒక డాట్, అవుట్ సైడ్ ఒక డాట్, అవుట్ సైడ్ ఒక డాట్, ఇన్సైడ్ 2 డాట్స్, 2 డాట్స్ అవుట్ సైడ్, అవుట్ సైడ్, అవుట్ సైడ్, 2 డాట్స్ అవుట్ సైడ్, అవుట్ సైడ్, అవుట్ సైడ్. కానీ ఈ ఫిగర్కి మాత్రం ఒక్క డాటే ఉంది, అవుట్ సైడ్ ఉంది. ఇక్కడ మాత్రం అసలు ఏమీ లేదు. కాబట్టి మన ఆప్షన్ ఏమవుతుంది అంటే డి ఈజ్ ది డిఫరెంట్ వన్. కాబట్టి మన క్వశ్చన్ వచ్చి డి అవుతుంది, ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, డిలోనే డి ఉంది, అందువల్ల మన ఆప్షన్ కూడా డి అవుతుంది, రాంగ్ ఫిగర్ కూడా మనకు డి అవుతుంది. The mean score in a test of the 10 boys in a class was 15, while the overall mean of the 25 students in the class was 16.2. What was the mean score of the girls? Class out ఉంది, దాంట్లో 10 boys ఉన్నారు, 25 స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్ అంటే ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్. అయితే హౌ మెనీ గర్ల్స్ ఆర్ దేర్, అది క్వశ్చన్. 10 బాయ్స్ యొక్క యావరేజ్ స్కోర్ ఇచ్చారు, దట్ ఈస్ 15. 25 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ స్కోర్ ఇచ్చారు, ఇట్ ఈస్ 16.2. అయితే గర్ల్స్ యొక్క యావరేజ్ స్కోరు ఎంత? కాబట్టి ఇక్కడ మనకు 10 బాయ్స్ యావరేజ్ 15, 25 స్టూడెంట్స్ యావరేజ్ 16.2. అయితే గర్ల్స్ యొక్క యావరేజ్ ఎంత? అయితే గర్ల్స్ నెంబర్ కూడా ఇవ్వలేదు, కానీ మనం కనుక్కోవచ్చు గర్ల్స్ నెంబర్. టోటల్ స్టూడెంట్స్ 25 స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళలో 10 బాయ్స్ ఉన్నారు కాబట్టి గర్ల్స్ ఎంతమందిని మనం చెప్పచ్చు, తీసివేస్తే వచ్చేది 15 గర్ల్స్. గర్ల్స్ నెంబర్ వచ్చేసింది, కానీ గర్ల్స్ యొక్క యావరేజ్ మాత్రం రాలేదు. ఆ వాల్యూ మనం కనుక్కోవాలి. సింపుల్ ప్రాసెస్ ఈ క్వశ్చన్. మొత్తం క్లాస్ తీసుకోండి, ఈ క్లాస్ యొక్క టోటల్ కట్టండి. 25 మంది స్టూడెంట్స్ 16.2 ఉంది కాబట్టి మల్టిప్లై చేయండి, మన క్లాస్ యొక్క టోటల్ వస్తుంది. కాబట్టి 25 2 50, 5 400, 405. దిస్ ఇస్ టోటల్ స్కోర్ ఆఫ్ 25 స్టూడెంట్స్. దాంట్లో 10 బాయ్స్ ఉన్నారు, ఈ బాయ్స్ యొక్క యావరేజ్ 15. ఈ టోటల్ ఎంత అవుతుంది? 150 అవుతుంది. సబ్ట్రాక్ట్ చేయండి, 5 5 2 255 టోటల్ స్కోర్ ఆఫ్ ద గర్ల్స్. మిగిలిన టోటల్ స్కోర్ ఇచ్చి గర్ల్స్ యొక్క టోటల్ స్కోర్. కానీ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? 15 గర్ల్స్ ఉన్నారు. అయితే మన క్వశ్చన్లో మనకు ఏమడిగారంటే ఈ 15 గర్ల్స్ యొక్క యావరేజ్ ఎంత, వాళ్ళ యొక్క టోటల్ స్కోర్ తెలిసింది 25, అలాగే గర్ల్స్ యొక్క యావరేజ్ ఎంత. కాబట్టి మనం ఏం చేస్తాము, డివైడ్ చేయండి. 255 బై దిస్ ఈజ్ 15 గర్ల్స్. డివైడ్ చేస్తే మనకు 15 1s 15, 10 and 5 15 17. కాబట్టి మన ఆన్సర్ వచ్చి బి ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. అయితే మనకు అన్ని క్వశ్చన్స్ ఈ విధంగా మల్టిప్లై చేయడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది. ఇక్కడ ఇచ్చిన నెంబర్లు మనకు పెద్ద పెద్ద నెంబర్లుగా ఉన్నాయి, చిన్న చిన్న నెంబర్లు కాబట్టి 10 బాయ్స్ యావరేజ్ 15, యావరేజ్ స్కోర్ 15. టోటల్ 25 స్టూడెంట్స్ యావరేజ్ 16.2 అండ్ 15 గర్ల్స్ యావరేజ్ ఎంత. ఈ నెంబర్స్ అన్ని రౌండ్ ఫిగర్స్, చిన్న నెంబర్లు కాబట్టి ఈ విధంగా చేయగలిగాం. ఈ టోటల్లో నుంచి ఈ టోటల్ తీసివేసి డివైడ్ చేసాం. సపోజ్ ఈ నెంబర్లు కష్టమైన నెంబర్లు, పెద్ద నెంబర్లు ఇచ్చారనుకోండి, ఇలా చేయడం వల్ల మనకు ట్రబుల్సమ్గా ఉంటుంది, మల్టిప్లికేషన్స్ దగ్గర టైం టేకింగ్ అవుతుంది. అందువల్ల సింపుల్ మెథడ్ ఏమిటి అని అంటే 10 బాయ్స్ చూడండి ఎన్ని మార్కులు గెయిన్ అయినారో చూడండి. వాళ్ళ యావరేజ్ ఎంత? 15, 16.2. 15 మార్క్స్ ఉండేది ఏమవుతున్నది? 16.2కి వచ్చింది. అంటే ఎంత గెయిన్ అయినారు వాళ్ళు? 1.2 మార్క్స్ గెయిన్ అయ్యారు. ఈ గెయిన్ అయిన మార్క్స్ గర్ల్స్ లాస్ అయిపోయినారని అర్థం. కాబట్టి ఈ 15 గర్ల్స్ ఎంత లాస్ అయినారో తెలియదు కాబట్టి ఎక్స్గా తీసుకోండి. కాబట్టి ఎక్స్ ఈజ్వల్ ఎంత అవుతుందో చూడండి. 10 × 12 120/15. కాబట్టి దిస్ ఈజ్ 10 1
10 into 1.2 is equal to 15 into x. X is equal to, this is 12 by 15, 3/4, 3/5, that is equal to 0.8. గర్ల్స్ ఏమైనారంటే లాస్ అయిపోయినారు, 0.8 లాస్ అయిపోయినారు. అంటే అంతకుముందు వీళ్ళకి ఎక్కువగా ఉండేది, అది తగ్గిపోయింది. అందువల్ల మనం ఏం చేస్తాము, 16.2కి 0.8 కలిపి చూడండి, దట్ ఈస్ ది ఆన్సర్. 17 ఈజ్ ద ఆన్సర్. ఈ మాదిరి మనం చేసుకుంటే మల్టిప్లికేషన్స్ లెంగ్తీ లేకుండా సింపుల్ మల్టిప్లికేషన్స్లో మనకు ఆన్సర్ వస్తుంది. చాలా ప్రాబ్లమ్స్ని మనం సింపుల్ మెథడ్స్లో కూడా చేసుకుంటూ రావచ్చు. బేసికల్ మెథడ్ ఇది. బేసికల్ మెథడ్ కాకుండా ఈ విధంగా సింపుల్ మెథడ్లో కూడా చేసుకుంటే, అయితే మనకు ఆ లాజిక్ అర్థమై ఉండాలా. లాజిక్ అని అర్థమైతే సింపుల్ మెథడ్లో సింపుల్గా క్యాలిక్యులేషన్స్ కూడా తక్కువగా ఉంటాయి, సింపుల్గానే మనకు ఆన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది. Vishnu spends 5,000 rupees in buying 12 tables and some chairs. కొన్ని టేబుల్స్ కొన్నాడు, సమ్ చైర్స్ కొన్నాడు. ఈ టేబుల్స్ 12 టేబుల్స్ కొన్నాడు, ఎన్ని చైర్స్ మనకు తెలియదు. ది కాస్ట్ ఆఫ్ వన్ టేబుల్ ఈజ్ ₹50. ఒక టేబుల్ యొక్క కాస్ట్ 50 రూపీస్. అయితే వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ద చైర్ ఈజ్ 40 రూపీస్. అయితే ఎన్ని చైర్స్ కొన్నాడు అది క్వశ్చన్. కానీ ఆప్షన్లో మనకి ఏమి ఇచ్చారు, క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఫైండ్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ చైర్స్ టు ది నెంబర్ ఆఫ్ టేబుల్స్ పర్చేజ్డ్. చైర్స్కి టేబుల్స్కి రేషియో ఎంత, చైర్స్ ఎన్ని అని అడగలేదు, ఆ చైర్స్కి టేబుల్స్కి రేషియో ఎంత అని అడిగాడు. ఇప్పుడు మనం ఏం చేస్తామని అంటే 12 టేబుల్స్, ఒక్కో టేబుల్ 50 రూపాయలు, 600 రూపాయలు 12 టేబుల్స్ కాస్ట్ అవుతుంది. మొత్తం ఖర్చు ఎంత పెట్టాడు, 5,000 రూపీస్ ఖర్చు పెట్టాడు. దాంట్లో 600 రూపాయలు టేబుల్స్కే ఖర్చు పెట్టాడు. మిగిలిన అమౌంట్ దేనికోసం ఖర్చు పెట్టినట్టు, చైర్స్కి ఖర్చు పెట్టేట్టు 4,400 రూపాయలు. కానీ ఒక చైర్ యొక్క కాస్ట్ ఎంత, 40 రూపాయలు. మొత్తం చైర్స్ మీద ఖర్చు ఎంత, 4,400. డివైడ్ చేయండి, 0 0, మనకి ఎంత వస్తుంది, 110 రూపాయలు అవుతుంది. చైర్స్ నెంబర్, ఎన్ని చైర్స్ కొన్నాడు, 110 చైర్స్ కొన్నాడు, ఒక్కోటి 40 రూపాయలు, దాని మొత్తం కలిసి 4,400. అలాగే 12 టేబుల్స్, ఒక్కో టేబుల్ 500 రూపాయలు, 600 రూపాయలు ఖర్చు, రెండు కలిపితే 5,000 రూపాయలు ఖర్చు అయింది. ఇప్పుడు మన క్వశ్చన్లో మనకి ఏమడిగాడు, రేషియో ఆఫ్ చైర్స్ టు ది నెంబర్ ఆఫ్ టేబుల్స్. చైర్స్ ఈజ్ టు టేబుల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇది క్వశ్చన్. చైర్స్ 110 అని వచ్చింది, టేబుల్స్ మనకి ఎన్ని అక్కడ ఉన్నాయి, 12గా ఉన్నాయి. డివైడ్ చేయడమే, 2తో మాత్రమే పోతుంది, 55:6. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద బిలో ఫిగర్. ఈ ఫిగర్లో మనకు ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి. దీనికి కూడా మీరు ఏం చేస్తారంటే నెంబరింగ్ వేసుకోండి, 1 2 3 4 5 6 ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి నెంబరింగ్ వేసుకోండి. ఈ నెంబరింగ్ ప్రకారం ప్రిమిసెస్ వస్తాయి, ఎన్ని ప్రిమిసెస్ ఫామ్ అవుతాయి ట్రయాంగిల్స్ ఫామ్ చేయడానికి అని మనం కానీ తీసుకుంటే అప్పుడు మనకు తెలుస్తుంది. ఇక్కడ సింగిల్ ప్రిమిసెస్ మొన్న చేసినట్టుగానే, ప్రీవియస్ పేపర్లో చేసినట్టుగానే ప్రిమిసెస్ ఏమవుతాయి, 6 వస్తాయి, ఇక్కడ 5 వస్తాయి, 1 2 3 4 5. కాబట్టి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయంటే 5 ట్రయాంగిల్స్ ఉన్నాయి సింగిల్ ప్రిమిసెస్లో. ఇది ఒక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. ఆ మాదిరి మనకు సింగిల్ ప్రిమిసెస్లో 5 ట్రయాంగిల్స్ వస్తాయి. అలాగే డబల్ ప్రిమిసెస్ 2 ప్రిమిసెస్ కానీ కలిపితే ఏదైనా ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా చూడండి. 1 2 కలిపినా కాదు, 2 6 కలిపినా కాదు, 6 కలిపినా రాదు, 3 4 కలిపినా రాదు, ఏ 2 కలిపినా కూడా మనకు రావు. అందువల్ల ఇవి 0. ఈసారి ట్రిపుల్ ప్రిమిసెస్ చూడండి. 3 ఫిగర్స్ కలిపితే వచ్చేవి ఏమున్నాయో చూడండి. ఇక్కడ మనకు
5, 6, 3 గాని కలిపితే ఈ ట్రయాంగిల్ వస్తుంది. కాబట్టి ఇది 5, 6, 3. 5, 6, 3. 5, 6, 3 ఒక ప్రెమిసెస్ ఒక ట్రయాంగిల్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ 5, 6, 2 చూడండి, ఇంకోటి వస్తుంది. 5, 6, 2. 5, 6, 2 ఇంకోటి వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ 1, 6, 4. 1, 6, 4. 1, 6, 4. 1, 6, 4 ఇంకో ప్రెమిసెస్ వస్తుంది. అదే మాదిరి 1, 6, 3. 1, 6, 3 ఇంకో ప్రెమిసెస్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు 1, 6, 3, 5, 6, 2, 1, 6, 4, 5, 6, 3, 5, 6, 2 ఇక్కడ మనకు 4 ప్రెమిసెస్ వచ్చాయి. ఇంకో ప్రెమిసెస్ కూడా ఉన్నది. ఆ ప్రెమిసెస్ ఏమిటి అని అంటే 5, 6, 2, 1, 6, 4, 1, 6, 3, 5, 6, 2, 2, 6, 5, 3, 6, 5, 3, 6, 5. ఇవి లేవు. కాబట్టి ఇక్కడ మనకు 1, 6, 4. 1, 6, 4. 1, 6, 3. 1, 6, 3. తర్వాత 2, 6, 5. 2, 6, 5. 2, 6, 5. తర్వాత మళ్ళీ 2, 6, 5. 5, 6, 3. 5, 6, 3 ఇది ఒక ప్రిమిసెస్. వన్ మోర్ ప్రిమిసెస్ ఈజ్ దేర్. Five premises are there. Two, 6, 4. 2, 6, 4. This is 2, 6, 4. ఈ ప్రిమిసెస్ చూడండి, ఇది ఒక ప్రిమిసెస్ 2, 6, 4. కాబట్టి మనకి ఎన్ని వచ్చాయి? 5. ఇవి ఒక 5. 1, 6, 4, 1, 6, 3, 2, 6, 5, 5, 6, 3, 2, 6, 4. కాబట్టి 2, 6, 4 చూడండి, ఇది ఒక ప్రెమిసెస్. అలాగే 1, 6, 4 ఇంకో ప్రెమిసెస్. మొత్తం 5 ప్రెమిసెస్. అవి ఒక 5 ఇవి ఒక 5 కలిపితే మనకేమవుతుంది? 10 ప్రెమిసెస్ వస్తాయి. కాబట్టి ఈ విధంగా మనం ఆ యొక్క ప్రెమిసెస్ని ఈ విధంగా చేస్తే వస్తాయి. అయితే ఈ లెక్కలో ఇంకొక చిన్న ఇది కూడా తయారు చేసుకోవచ్చు. దాని ప్రకారం చేస్తే ఇది కరెక్టా కాదా కూడా మనం చెక్ చేయొచ్చు. 6 తప్పించి మిగిలిన 5 నెంబర్లతో ఎన్ని విధాలుగా మనం కాంబినేషన్స్ వేయచ్చో చూడండి. 5 తప్పించి 6 తప్పించి కాంబినేషన్స్ చూడండి. 1, 2, 1, 3, 1, 4, 1, 5 ఒక కాంబినేషన్ 4 కాంబినేషన్స్. తర్వాత 2, 3, 2, 4, 2, 5 ఇంకో సెట్ ఆఫ్ కాంబినేషన్స్. 3, 4, 3, 5 ఇంకో సెట్ ఆఫ్ కాంబినేషన్స్. 4, 5 ఇంకో సెట్ ఆఫ్ కాంబినేషన్స్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పక్కపక్కగా ఉండే కాంబినేషన్స్ని తొలగించండి. 4, 5 పక్కపక్కగా ఉంది, తొలగించండి. 1, 2 ప్రక్కగా ఉన్నది, తొలగించండి. తర్వాత 2, 3 ప్రక్కగా ఉంది, తొలగించండి. 3, 4 ప్రక్క ఉంది, తొలగించండి. 1, 3 చూడండి. 1 ఇక్కడ ఉంది, 3 ఉంది, ఇది యాక్సెప్టెడ్. 2 ఇక్కడ ఉంది, 4 ఉంది, యాక్సెప్టెడ్. 3, 5 ఉంది, యాక్సెప్టెడ్. అలాగే ఇక్కడ 1, 4 ఉన్నది, 1, 4 యాక్సెప్టెడ్. 2, 5 యాక్సెప్టెడ్. 1, 5 కాబట్టి ఇక్కడ మనకు 1, 5 ఇది మనకు తొలగించండి. ఇప్పుడు మనకు ఎన్ని ఉన్నాయి? తొలగిపోయినవి 5 పోయినాయి. బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి? 5. కాబట్టి ఇప్పుడు మనం 6తో కలిపితే మనకు ఇవన్నీ వస్తాయి. 6, 1, 3, 6, 1, 3, 6, 2, 4, 6, 2, 4 మాదే మనకు 5 కాంబినేషన్స్ 5 ట్రయాంగిల్స్ వస్తాయి. మొత్తం మనకు 10 కాబట్టి దట్ ఈస్ ద ఆన్సర్. కాబట్టి ఈ మాదిరి మనకి కాంబినేషన్స్
3 ప్రిమిసెస్ కాంబినేషన్స్ కావాలంటే ఇలాగా మిగిలిన లెటర్స్ 6 తప్పించి మిగిలిన వాటికి కలిపి కట్టి కాంబినేషన్ కలిపి పక్క కాంబినేషన్ తొలగిసేస్తే అప్పుడు మనకు కొత్త ట్రయాంగిల్స్ 3 ప్రిమిసెస్ ట్రయాంగిల్స్ ఎన్నో తెలుస్తాయి. దాని ప్రకారం మనం వేసుకురావచ్చు. డైరెక్ట్గా ఇలా వేసినా కూడా మనకు వస్తుంది. అయితే ఇక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది, ఒక్కోసారి ఏ 3 తీసుకోవాలా అని కన్ఫ్యూజన్ వస్తుంది. దానికి ఇది ఈజీ మెథడ్. ది LCM ఆఫ్ 48 and 54. ఈజీ క్వశ్చన్. 48 to 54 LCM ఎంత? అయితే మన క్వశ్చన్స్లో మనకు LCM మొత్తం ఇవ్వలేదు, మల్టిప్లై చేయకుండా విడివిడిగా ఇచ్చాడు. అందువల్ల కట్టిన తర్వాత మీరు చేయొచ్చు. 6తో పోతుంది, 6 8, 6 9. కాబట్టి ఇప్పుడు చూడండి, 9 8కి ఏమీ లేదు, ఇక్కడ 6 ఉంది. మన ఆప్షన్ వచ్చి డి. నెక్స్ట్ వన్, XIGP 17 27 16 is as to ZHEJ is to what? అది క్వశ్చన్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నెంబరింగ్ చూడండి, ఊహించండి చాలు. P వచ్చి 16, G వచ్చి 7, I 9. ఇక్కడ మనకి ఎంత ఉంది? 2 ఉంది. X వచ్చి 24, ఇక్కడ మనకు 17 ఉంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందో చూస్తే G యొక్క ప్లేస్ వాల్యూ, ఆర్డర్ వాల్యూ డైరెక్ట్గా వచ్చింది. P యొక్క ఆర్డర్ వాల్యూ కూడా డైరెక్ట్గా వచ్చింది 16. కానీ Xకి 24 ఆర్డర్ అయితే ఇక్కడ 17 వేశాడు. ఎంత తగ్గించాడు? ఇక్కడ -7 తగ్గించాడు. మళ్ళీ 9 వచ్చి మనకు ఇక్కడ 2గా వచ్చింది, ఇక్కడ కూడా -7. సిమ్మెట్రికల్గా తగ్గించారా లేదా, సిమ్మెట్రికల్గా ఇంక్రీజ్ చేశారా లేదా అనేది మనం గమనించాలా. సాధ్యమైనంత వరకు సిమ్మెట్రికల్గానే చేయడం జరుగుతుంది. అంటే ఇది 7గా తగ్గిస్తే ఇది కూడా 7, లేదా ఇది 7 తగ్గిస్తే ఇది 8, అట్లాగా. అందువల్ల ఇక్కడ కూడా మనకు ఈ యొక్క వాల్యూస్ తీసుకుంటే ఈ వచ్చి 5, J వచ్చి 10. 5 10 ఉండే చూడండి, ఒకే ఒక ఆప్షన్ ఉంది, ఇది ఈజ్ ద ఆన్సర్. మిగిలిన వాటికి కూడా చెక్ చేసి చూడండి, ఇది సరిపోయింది, ఇది సరిపోయింది. తర్వాత హెచ్ ఉంది కదా 8, 8లో ఒకటి తీసేస్తే 1 వస్తుంది. జెడ్ 26, 26లో 7 తీసేసిన 19 వస్తుంది. మన ఆప్షన్ వచ్చి ఫస్ట్ ఆప్షన్. ఫైండ్ ద నెంబర్ విచ్ విల్ కంప్లీట్ ద ఫాలోయింగ్ సిరీస్. ఇది సింపుల్ క్వశ్చనే. 0 క్యూబ్, 1 క్యూబ్, తర్వాత 2 క్యూబ్, 3 క్యూబ్, నెక్స్ట్ వన్ వచ్చి 4 క్యూబ్. 64 is the option. X walks 3 kilometers towards west and then turns and travels 4 kilometers towards north, the shortest distance. West 3 kilometers వెళ్ళారు ఇటు, అలాగే నార్త్ వచ్చి 4 kilometers వెళ్ళారు. 4 kilometers ఎలా వెళ్ళారు? ది షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద స్టార్ట్ అండ్ ద ఎండ్ పాయింట్. ఇది స్టార్టింగ్ పాయింట్, ఇదేమో ఎండ్ పాయింట్. ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత? ఇక్కడ మనకు వెస్ట్కి నార్త్కి మధ్యలో 90 degrees ఉంటుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పైథాగరస్ థియరం అప్లై చేస్తే ఈ యొక్క డి వాల్యూ వస్తుంది, ఆ షార్టెస్ట్ డిస్టెన్స్ అవుతుంది. కాబట్టి డి ఈజ్ ఈక్వల్ టు √3² + 4², దట్ ఈజ్ ఈక్వల్ టు 5 kilometers. కాబట్టి డేటా సఫిషియన్సీ అని అంటారు. హౌ మెనీ కౌస్ ఇన్ ఏ హర్డ్ ఆర్ బ్లాక్? ఒక కౌ హర్డ్ అన్నది అంటే పశువుల మంద ఉన్నది, ఆవుల మంద. దాంట్లో ఎన్ని బ్లాక్గా ఉన్నాయి, ఎన్ని కౌస్ బ్లాక్గా ఉన్నాయి, ఎన్ని వైట్ ఉన్నాయి, ఆ విధంగా. అంటే బ్లాక్ కౌస్ ఎన్ని ఉన్నాయి అని అడిగారు. దేర్ ఆర్ టోటల్ 60 కౌస్ అన్నాడు. మొత్తం 60 కౌస్ ఉన్నాయి.
అందువల్ల బ్లాక్ ఎన్ని ఉన్నాయనంటే మనం చెప్పలేము. అందువల్ల ఇండివిజువల్గా తీసుకుంటే ఇది రాదు. ఇండివిజువల్గా మనకు ఎన్ని కౌస్ ఉన్నాయి, ఇన్ని కౌస్ ఉన్నాయి, దాంట్లో బ్లాక్ ఎన్ని అంటే మనం చెప్పలేము. 40% ఆఫ్ దెమ్ ఆర్ బ్లాక్ అన్నాడు. మళ్ళీ 40% బ్లాక్ అన్నాడు. ఇదొక్కటే ఇండివిజువల్గా తీసుకున్నాం అనుకోండి, ఈ స్టేట్మెంట్ తీసుకోకుండా 40% మాత్రమే బ్లాక్ అన్నాడు. ఎన్ని కౌస్ ఉంటే 40% మనకు తెలియదు ఫస్ట్ విషయం పక్కన పెడితే. కానీ రెండింటిని తీసుకున్నాం అనుకోండి, 60 కౌస్ ఉన్నాయి, దీంట్లో 40% అన్నాడు. అవి ఎన్ని కౌస్ ఉన్నాయో బ్లాక్ ఉన్నాయి చెప్పచ్చు మనం. 0 0 క్యాన్సిల్, 24 బ్లాక్ అని చెప్పచ్చు. ఇండివిజువల్గా ఇది తీసుకున్న రాదు, ఇండివిజువల్గా ఇది తీసుకున్న రాదు, కానీ రెండింటిని కలిపి తీసుకుంటే మనకు బ్లాక్ ఎన్నో మనం చెప్పచ్చు. 40% దెమ్ ఆర్ బ్లాక్ అన్నారు కాబట్టి మొత్తం నెంబర్ ఆఫ్ కౌస్ ఎన్నో తెలియాలా. ఆ నెంబర్ ఆఫ్ కౌస్ ఎక్కడున్నాయి, ఫస్ట్ స్టేట్మెంట్లో ఉన్నది. అందువల్ల 2 తీసుకుంటే కానీ మన ఆన్సర్ చెప్పలేము. కాబట్టి 2 తీసుకోవడానికి కావాల్సిన ఆప్షన్ ఏముందో చూడండి. స్టేట్మెంట్ 1 and together are not sufficient. Both statements taken together are sufficient to answer the question. C is the correct option. Two numbers are in the ratio 15:11. If their HCF is 13, find the numbers. 2 నెంబర్స్ రేషియో ఇచ్చాడు, తర్వాత హెచ్సిఎఫ్ ఇచ్చాడు, అది 13 అని ఇచ్చారు. అయితే ఫైండ్ ద నెంబర్స్ ఏమిటి అని కనుక్కోమన్నారు. ఏవైనా నెంబర్స్ మినిమం టర్మ్స్లో కానీ ఉంటే, A ఈజ్ టు బి ఈ విధంగా మినిమం టర్మ్స్లో ఉంటే, హెచ్సిఎఫ్ వచ్చి హెచ్ గారు అయితే ఆ నెంబర్స్ ఏమవుతాయంటే ఏహెచ్ బిహెచ్ అవుతాయి. హెచ్సిఎఫ్తో ఈ యొక్క రేషియోలో ఉండే పదాన్ని మల్టిప్లై చేయాలి. అయితే అక్కడ రూల్ ఏమిటంటే మినిమం టర్మ్స్లో ఉండాలి, స్మాలెస్ట్ రేషియోలో ఉండాలా, అప్పుడు మాత్రం మనం ఆ నెంబర్స్ కనుక్కోవచ్చు. కాబట్టి ఆ నెంబర్స్ ఏమిటి అని అంటే 13 × 15 ఒక నెంబరు, రెండోది 11 × 13, 13 × 11 ఇది 195, ఇది 143. కాబట్టి ఇది 195, 143. సి ఈజ్ ది ఆప్షన్. ఇంకో మెథడ్ ఏంటంటే ఆప్షన్ తీసుకొని చెక్ చేసుకోవడం. 195 ఈస్ట్ 143 ఈ 2 నెంబర్లు తీసుకొని రేషియో కడితే మనకు ఎంత రావాలా, 15:11 రావాలి. అయితే ప్రాబ్లం ఏంటంటే 13 ఎక్కువతో మల్టిప్లై చేయడం మనం చేయగలిగాం, కానీ ఈ 2 నెంబర్లు ఇచ్చి దేంతో క్యాన్సిల్ పోతాయి అని చెప్పి అడిగినప్పుడు మన స్టూడెంట్స్ ఎక్కువ మంది 13తో డివైడ్ అవుతుందని చెప్పలేదు. ఎందుకంటే 13 టేబుల్ చాలామందికి రాదు, అది ఒక ప్రైమ్ నెంబర్ కాబట్టి, కాస్త పెద్ద నెంబర్ కాబట్టి 12 దాటిన నెంబర్ కాబట్టి దాంతో క్యాన్సిల్ కొట్టడం డైరెక్ట్గా టేబుల్ తెలుసుంటే చేయగలం, లేకపోతే చేయలేము. అందువల్ల క్యాన్సిల్ కొట్టడం దగ్గర నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎందుకంటే టేబుల్స్ రాకపోవడం. మల్టిప్లికేషన్ అయితే ఏదో విధంగా మల్టిప్లై చేస్తారు, క్యాన్సిల్ దగ్గర మాత్రం ఇబ్బంది పడతారు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేస్తారని అంటే ఆప్షన్ చెకింగ్ బెటర్. మళ్ళీ హెచ్సిఎఫ్ కట్ట ఇంకో మార్గం కూడా ఉన్నది, డిఫరెన్స్ చూసుకోవచ్చు. ఆ డిఫరెన్స్ చూసుకొని కూడా మీరు కట్టచ్చు. 195కి 143కి డిఫరెన్స్ ఎంత చూడండి. కాబట్టి ఎంత వస్తుంది, ఇది 52 డిఫరెన్స్ అవుతుంది. 52 ఫ్యాక్టర్స్ ఏమున్నాయి చూడండి, 2తో పోతుంది, 52 4తో పోతుంది, 52 13తో పోతుంది, 52 26తో పోతుంది. అందువల్ల మనకి ఇచ్చిన ఆప్షన్లో హెచ్సిఎఫ్ ఎంతనిచ్చాడు, 13 ఇచ్చాడు. కాబట్టి అదే ఈ నెంబర్లు అవే అవుతాయి. అందులో రకరకాల మెథడ్స్ ఉన్నాయి అప్లై చేయడానికి. అన్నిట్లోకి ఈజీ మెథడ్ ఏంటంటే ఈ ఫార్ములా మెథడ్ ఈజీ. ప్రైమ్ నెంబర్ల యొక్క రేషియోలో కానీ ఇస్తే, హెచ్సిఎఫ్ ఇస్తే నెంబర్లను కనుక్కోవచ్చు. హెచ్సిఎఫ్తో మల్టిప్లై ఇస్తే మనకు వచ్చేది. Read the given chart and answer the following question. In south, what is the percentage of seats won by party A? పార్టీ ఏ వచ్చి సౌత్లో ఎన్ని సీట్స్ వచ్చాయి. ఇక్కడ మనకు రౌండ్ టు 1 decimal point అని ఇచ్చాడు. ఈ పార్టీ ఏబిసిడి 4 పార్టీలు సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్లో పోటీ చేసింది. ఈ సౌత్లో ఏ అనే పార్టీకి 40 వచ్చాయి, బికి 6 వచ్చాయి, సికి 83 వచ్చాయి, డికి 1 వచ్చింది. అయితే మొత్తం మీద దానికి ఎంత పర్సంటేజ్ వచ్చింది అది క్వశ్చన్.
కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే దీనికి ఆ యొక్క నెంబర్ తీసుకొని పర్సంటేజ్ కట్టాలా. సౌత్లో ఏ పార్టీకి ఎన్ని వచ్చాయి? 40 వచ్చాయి. కాబట్టి 40 టోటల్గా 4 పార్టీలు కలిపి ఎన్ని వచ్చాయో చూడండి. 4, 10, 50, 130. 130 సీట్లుగా 40 సీట్లు ఏ పార్టీకి వచ్చాయి? పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100%. 0 క్యాన్సిల్. కాబట్టి ఇది 400/13%. 13 3 39, 1 0. కాబట్టి పాయింట్ దిస్ ఈస్ 30.1% అప్రాక్సిమేట్గా మన ఆన్సర్ వచ్చి దిస్ ఈస్ 30.1%. కాబట్టి 31% అప్రాక్సిమేట్గా 31 డెసిమల్కి అడ్జస్ట్ చేయమన్నారు. డివైడ్ చేసి చూడండి ఇంకా క్లియర్గా. ఇక్కడ 1 డెసిమల్ ఉంది, ఇక్కడ 31 కూడా ఉంది. అందువల్ల ఏది కరెక్ట్ అవుతుంది అనేది డివైడ్ చేసి చూడండి. 413, 13 3 39 పోతే 1 0. ఇప్పుడు మనం ఏం చేస్తాం? 0లో 10లో 13 పోదు కాబట్టి ఇక్కడ 0 వేసుకోండి. ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తాం? ఇంకో 8 తెచ్చుకోండి. 13 7 98, 91. కాబట్టి మనకు 7 మిగులుతుంది. ఈ 13లో సగానికన్నా ఎక్కువ ఉంది 7, కాబట్టి దీన్ని ఒక పాయింట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి మనకేమవుతుంది? సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ మనం ఎందుకు చేసామనంటే ఇవన్నీ 1 డెసిమల్కి అడ్జస్ట్ చేశాడు. ఇక్కడ మనకు డెసిమల్ లేకుండానే ఇచ్చాడు. అందువల్ల మనం ఈ వాల్యూని 30.8ని 31గా కూడా తీసుకోవచ్చు మనం. ఎందుకంటే అప్రాక్సిమేషన్ అడిగాడు కాబట్టి. కానీ డెసిమల్ వాల్యూకి అడిగాడు కాబట్టి డెసిమల్ వాల్యూ కట్టి చూడాలి. 30.8 అవుతుందా, 30.9 అవుతుందా అనేది చూసుకోవాలా. కాబట్టి మనకు సి ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. 30.8 వస్తుంది. అంటే 30.75 సంథింగ్ వస్తుంది. అడ్జస్ట్ చేస్తే 30.8. అందువల్ల మనకు సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇలాంటి సందర్భాలు చాలాసార్లు వస్తుంటాయి. మనం దీనికి ఆన్సర్ మార్క్ చేసాం అనుకోండి రాంగ్ అవుతుంది. ఎందుకంటే క్వశ్చన్లో మనకి ఏమడిగాడు? ఒక్క డెసిమల్ ప్లేస్ వరకు అడ్జస్ట్ చేయండి అన్నాడు. డెసిమల్ ప్లేస్ కూడా లెక్క వేయాలి. ఇక్కడ మాత్రం ఇంటీజర్కి అడ్జస్ట్ చేసాడు. ఇంటీజర్కి అడ్జస్ట్ చేస్తే ఇది ఆన్సరు, డెసిమల్ ప్లేస్కి అడ్జస్ట్ చేస్తే ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద డిఫరెన్స్ బిట్వీన్ పీటర్ అండ్ ప్రీతి's age is 5 years. When they married each other 35 years ago, 4 times Peter's age was. ఇది ఏజ్ was the same as 5 times the age of Preeti. What is the current sum of their ages? ఇప్పుడు క్వశ్చన్లో మనకి ఏమని ఇచ్చాడంటే ప్రీతి పీటర్ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. 5 years డిఫరెన్స్ ఉన్నది. వెన్ దే మ్యారీడ్ ఈచ్ అదర్ 35 years ago. కాబట్టి ఇక్కడ ఇంతవరకు కట్ అన్నమాట. వెన్ దే మ్యారీడ్ ఈచ్ అదర్ 35 years ago, 30 సంవత్సరాల కిందట వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నప్పుడు 4 times పీటర్స్ ఏజ్ వాస్ ద సేమ్ యాజ్ 5 times the age of ప్రీతి. వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ స్టేట్మెంటు 4 రెట్లు పీటర్స్ ఏజ్కి 5 రెట్లు ప్రీతిస్ ఏజ్ సమానంగా ఉన్నది. ఎప్పుడు అంటే 35 years బ్యాక్, నాట్ అట్ ప్రజెంట్. అయితే వాట్ ఈజ్ ది కరెంట్ సమ్ ఆఫ్ ది ఏజెస్? ప్రస్తుతం వాళ్ళ యొక్క ఏజెస్ ఎలా ఉన్నాయి? కాబట్టి ఈ ప్రాబ్లమ్ని ఆల్జిబ్రికల్గా చేయొచ్చు, లేదా జస్ట్ లాజిక్ ప్రకారం కూడా చేసుకుంటూ రావచ్చు. కాబట్టి ఆప్షన్ చెక్కింగ్ ద్వారా చేసి చూపిస్తాను. సింపుల్గానే వస్తుంది. ఇప్పుడు మనకు 105 సంవత్సరాలను తీసుకోండి. ఫస్ట్ ఆప్షను. ఏజెస్ డిఫరెన్స్ ఎంత ఉంది? 5 years కాబట్టి 5 తీసివేయండి. ఇది 100 వస్తుంది. 2తో డివైడ్ చేయండి. 50 అంటే పీటర్ కేజీ 55, ప్రీతి కేజీ 50. ఏజెస్ డిఫరెన్స్ ఎంత ఉంది? 5 years ఉంది. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? తర్వాత 35 years బ్యాక్ వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు. ఆ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఏజెస్ యొక్క రిలేషన్ ఇచ్చాడు. అందులో 35 years బ్యాక్ ఏజెస్ ఎలా ఉండేవి మనం కనుక్కుంటాం. 35 years బ్యాక్ ఇతని యొక్క ఏజ్ ఎంత ఉండేది? 20 సంవత్సరాలు. 35 years బ్యాక్ ఈవిడ ఏజ్ ఎంత ఉండేది? 15 years. ఈ ఏజెస్ ఎలా ఉండేవి? 4 times పీటర్స్ ఏజ్ వాజ్ సేమ్ యాజ్ 5 times the ఏజ్ ఆఫ్ ప్రీతి. దీన్ని 4తో మల్టిప్లై చేయండి. 80.
దీన్ని 4తో మల్టిప్లై చేస్తే 60. అవి రెండు సమానమని ఇచ్చాడు. ఇక్కడ సమానం కాదు కాబట్టి ఇది రాంగ్. అలాగే 112 తీసుకుంటే 5 సంవత్సరాలు బ్యాక్ అన్నాడు కదా, వాళ్ళ ఏజెస్ ఎలా ఉంటాయి? 112, 5 సంవత్సరాలు తీసివేస్తే మనకు 107, ఇది 2తో డివైడ్ చేస్తే మనకు ఎంత అవుతుంది? 53.5 సంవత్సరం. 53.5 సంవత్సరం ఏజెస్ అనేవి ఇవ్వరు ప్రాబ్లంలో. కంప్లీటెడ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ మాత్రమే తీసుకోవాలా. వాళ్ళ ఏజెస్ ఏ విధంగా తీసుకోవచ్చు? 58.5, 53.5గా తీసుకోవచ్చు. కానీ హాఫ్ తీసుకోరు కాబట్టి ఇది రాంగ్. అలాగే 115 తీసుకోండి. 5 సంవత్సరాలు తీసివేయండి, డిఫరెన్స్ 5 సంవత్సరాలు కాబట్టి ఇది 110, 2తో డివైడ్ చేయండి 55. కాబట్టి పీటీస్ వయసు ఎంత ఉంటుందంటే 55. పీటర్ ఏజ్ ఎంత ఉంటుంది? 5 years ఎక్కువగా ఉంది కాబట్టి 60. ఇప్పుడు మనకు అప్పుడు ఏజెస్ 60, 55. టోటల్ ఏజ్ ఎంత ఉంది? 115 ఉంది. ఇప్పుడు క్వశ్చన్ మనకి ఏమైనా ఇచ్చాడు? 35 years బ్యాక్ వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నప్పుడు 35 years తీసివేయండి, ఇది 25. అలాగే 35 తీసివేస్తే ఇది 20. ఇప్పుడు పీటర్ 4తో మల్టిప్లై చేయండి 100. అలాగే ప్రీతీస్ ఏజ్ని 5తో మల్టిప్లై చేయండి, ఇది కూడా 100. రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇదే మనకు కరెక్ట్ ఆప్షన్. ఈ మాదిరి మన ఆప్షన్ చెక్కింగ్ చేసుకుంటూ రావచ్చు. కానీ ఈ విధంగా చేస్తే కొద్దిగా టైం తీసుకుంటుంది. ఆల్జిబ్రికల్ మెథడ్ యాక్చువల్గా ఈజీగా ఉంటుంది. ఆల్జిబ్రికల్ మెథడ్ చెప్తాను, జస్ట్ చూడండి, సింపుల్గానే వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు పీటర్స్ ఏజ్, ప్రీతి ఏజ్, అలాగే ప్రీతి ఏజ్, పీటర్స్ ఏజ్ అని ఇచ్చాడు. ప్రీతి ఏజ్ ఎక్స్ అనుకోండి. అలాగే పీటర్స్ ఏజ్ ఎంత అవుతుంది? 5 years ఎక్కువ కదా, ఎక్స్ ప్లస్ 5. 35 years బ్యాక్ ఏమవుతుంది అంటే ఎక్స్ ప్లస్ 5 మైనస్ 35, ఎక్స్ మైనస్ 30. అలాగే ఇక్కడ ఎక్స్ మైనస్ 35. ఇప్పుడు క్వశ్చన్లో మనకేమని ఇచ్చాడంటే ఈ ఏజ్కి 4 times కాబట్టి ఇది 4తో మల్టిప్లై చేయండి. 4 into x minus 30 ఈజ్ ఈక్వల్ టు 5 into x minus 35. ఇది 4x మైనస్ 120, ఇది 5x మైనస్ 175. యువతలకు పోతే ఎక్స్, యువతలకు పోతే 55. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 55. ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది అంటే 55 సంవత్సరాలు. అలాగే ఇతని వయసు ఎంత అవుతుంది? 5 సంవత్సరాలు కాబట్టి 60. రెండు కలిపితే ఎంత వస్తుంది? 115. ఆల్జిబ్రికల్ మెథడ్స్ డైరెక్ట్గా వస్తాయి. కాకపోతే ఎక్స్ పెట్టుకొని చేయడం చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. కానీ ఇవి బేసిక్ ఆపరేషన్సే. లోయర్ క్లాస్లో మనకు 9th, 8th క్లాస్ నేర్పించినవి కాబట్టి అవి ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఆల్జిబ్రికల్ మెథడ్ ద్వారా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫాస్ట్గా చేసుకురావచ్చు. ఎందుకంటే మన ఆప్షన్ సిలో ఉంది, వీటింటికి ఫెయిల్ అయ్యింది. ఒకవేళ మన ఆప్షన్ డీలో ఉందనుకోండి, 3కి ఫెయిల్ అవుతుంది. బాగా టైం టేకింగ్. యూజ్ ఈచ్ ఆఫ్ ది బిలో ఫిగర్స్ ఓన్లీ వన్స్ అండ్ ఫార్మ్ 3 groups. ద 3 groups సో ఫార్మ్డ్ ఆర్. కాబట్టి ఇక్కడ మనకు ఫిగర్స్ 9 ఇచ్చాడు. ఈ 9 ఫిగర్స్ నుంచి 3 గ్రూపులు చేయాలా. ఒక్కో గ్రూపులో 3 ఫిగర్స్ ఉండేటట్టుగా వాటి యొక్క సిమిలర్ ఏ విధంగా చేయాలని మనకి ఇవ్వలేదు. ఆ ప్రాపర్టీస్ ఒక్కో గ్రూపులో ఉండేటువంటి ఆ యొక్క ఫిగర్స్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉండాలని ఇవ్వలేదు. కానీ మనం అర్థం చేసుకుంటూ రావచ్చు. మనకు కావాల్సిన ఆప్షన్ ఏమవుతుంది అంటే ఏ అవుతుంది. ఏ విధంగా వస్తుందో చూడండి. 1, 3, 5 ఫిగర్స్ తీసుకున్నాడు ఒక గ్రూపులో. 1లో చూడండి సర్కిల్ పై భాగంలో ఉంది. 3లో చూడండి ఇది స్క్వేర్ ఉంది, ఈ సర్కిల్ పై భాగంలో ఉంది. అలాగే 5th ఫిగర్ కూడా చూడండి, దీంట్లో కూడా ట్రయాంగిల్ ఉంది, పై భాగంలో ఈ యొక్క ఇది ట్రిపీజీ ఉన్నది. అంటే పై భాగంలో ట్రిపీజీ ఉండేవి లేదా సర్కిల్ ఉండేవి అన్ని కలిపి ఒక గ్రూప్లో తీసుకున్నాడు. మళ్ళీ ఇది తీసుకున్నారనుకోండి, ఇది పై భాగంలో ఉంది సర్కిల్, కానీ ఇక్కడ మాత్రం పై భాగంలో లేదు. అందువల్ల రెండుని ఒకటితో కలపకూడదు. అంటే పై భాగంలో ఉండేటువంటివి ఒక గ్రూప్లో తీసుకున్నాడు. మళ్ళీ 2, 4, 9 తీసుకున్నాడు ఒక గ్రూప్గా.
సెట్ చేశాడు. 2, 4 చూడండి, ఒక దాని మీద ఒకటి ఇలా ఉంటే రెండోది మీద ఉంది, అంటే ఒక దాని మీద ఒకటి నిలబెట్టినట్టుగా ఉన్నది 2లో. 4లో కూడా చూడండి, దీని మీద ఇది నిలబెట్టినట్టుగా ఉంది. 9 ఫిగర్లో చూడండి, దీని మీద నిలబెట్టుగా ఉంది. అందువల్ల ఇది కూడా ఒక దాని మీద ఒకటి నిలబెట్టినట్టుగా ఉండే ఫిగర్స్ అన్నీ ఒక గ్రూప్లో వేశారు. తర్వాత 6, 7, 8 చూడండి, 6, 7, 8 సర్కిల్ లోపల ట్రయాంగిల్, ఇక్కడ ట్రయాంగిల్ లోపల సర్కిల్, ఇక్కడ రాంబస్ లోపల సర్కిల్, లోపల భాగం ఒక ఫిగరు, పై భాగం టచ్ చేసి ఇంకో ఫిగర్. కాబట్టి ఇది, అందువల్ల మన ఆప్షను ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. మిగిలిన వాటిలో ఆ విధంగా ఉండవు. అన్నిటికీ 135 ఉంది, కానీ మిగిలిన వాటికి డిఫరెంట్గా వస్తాయి. 2 వచ్చి ఒకదాని మీద ఒకటి, 7 వచ్చి మనకు ఒక దాని లోపల ఒకటి. అందువల్ల ఇవి రెండింటికి డిఫరెంట్ నేచర్ ఉంది కాబట్టి వాటిని ఒక గ్రూప్గా చేయలేదు. అందువల్ల ఆ లాజిక్ మనం తెలుసుకోవాలా, రెండింటినీ ఒక గ్రూప్గా చేసాడా లేదా అనే మనం తెలుసుకొని చూసుకోవాలి. తర్వాత ఏ, బి మరియు కలిసి ఒక 12 రోజులు పూర్తి చేస్తారు. అయితే ఏ ఒంటరిగా పనిచేసి సగం పని పూర్తి చేసి వదిలివేసి, ఆపై బి ఒంటరిగా పనిచేసి మిగిలిన పని పూర్తి చేస్తే పనిని పూర్తి చేయడానికి మొత్తం 25 రోజులు పడుతుంది. ఏ కంటే బి మరింత సమర్థవంతంగా ఉంటే బి తనకు తానుగా పనిచేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఏ, బిలు ఇద్దరు కలిసి ఆ పని ఎన్ని రోజులు చేస్తారు? 25 డేస్లో చేస్తారు. ఇద్దరు కలిసి కానీ చేస్తూ ఉంటే 25 రోజులు చేస్తారు. కానీ సగం పని ఏ చేశాడు, సగం పని బి చేశాడు, అప్పుడు మాత్రం మనకు ఇది 12 డేస్, అప్పుడు 25 డేస్ పడుతుంది. ఏ, బిలిద్దరు కలిసి పనిచేస్తే 12 రోజులు. కానీ ఏ సగం పని చేసి బి కూడా సగం పని చేస్తే అప్పుడు మనకు ఇద్దరికి కలిపి మొత్తం రోజులు ఎన్ని అవుతాయంటే, లేదా పని పూర్తి కావడానికి ఎన్ని రోజులు అవుతాయంటే 25 రోజులు అవుతుంది. అయితే క్వశ్చన్లో మనకేమి చేయాలంటే బి ఒక్కడే తన పని చేయడానికి ఎంతకాలం పడుతుంది అది క్వశ్చన్. సింపుల్ క్వశ్చనే అర్థం చేసుకుంటే, కానీ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు టైం అండ్ వర్క్ సంబంధించి. దీనికి ఈ విధంగా తీసుకోండి, 12కి 25కి ఎల్సిఎం కట్టండి, 12, 25 ఎల్సిఎం కట్టండి. 12, 25కి ఎల్సిఎం ఎంత? దట్ ఈజ్ 300 ఎల్సిఎం. ఇలా తీసుకోండి. ఏబీలు ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారు? 12 డేస్లో చేస్తారు. కాబట్టి ఒక్కరోజుకి ఎన్ని యూనిట్లు చేస్తారు? 12 యూనిట్లు వర్క్ చేస్తారు. $300 యూనిట్ల పని ఉన్నది. ఏబీలు ఇద్దరు కలిసి 12 రోజుల్లో చేస్తారు. రోజుకి 25 యూనిట్ల వర్క్ జరుగుతుంది. కాబట్టి 25 యూనిట్ల వర్క్ జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆప్షన్ తీసుకొని చేసుకుంటారండి. ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందో ఈజీగా వస్తుంది, మనం చేసుకుంటూ రావచ్చు. ఇప్పుడు మనకేమడిగాడు? బి తనకు తానుగా పనిచేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? బి రోజులు ఎన్ని, ఏ రోజులు ఎన్ని? ఏ రోజులు అడగలేదు, కానీ బి రోజులు ఎన్ని? ఏ బి ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేశారు? 12 రోజులు. కాబట్టి బి ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? డేటా ఇంకా ఇచ్చాడు. కాబట్టి ఈ బి చేసే రోజులు కావాలంటే ఆప్షన్ ఒక్కొక్కటి తీసుకొని చేసుకుంటారండి. బి వచ్చి ఇక్కడ మనకు 22 రోజులు ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. 300 యూనిట్లని 22తో డివైడ్ చేయండి. 2 11లు, 2 150లు. కాబట్టి ఒక్కరోజుకి చేసే యూనిట్లు ఏమవుతున్నాయి? 150 11 యూనిట్లు. ఇది కనిపిస్తుందా? 150 11 యూనిట్లు అవుతున్నాయి. ఫ్రాక్షన్ అవుతుంది కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్ అవుతుంది, దాన్ని వదిలేసేయండి. తర్వాత బి వచ్చి మళ్ళీ 20 రోజులు. బి వచ్చి 20 రోజులు తీసుకోండి. మొత్తం 300 యూనిట్లని 20 రోజుల్లో చేస్తాడు. ఒక్కరోజుకి ఎన్ని యూనిట్లు చేసినట్టు లెక్క? ఇక్కడ 15 యూనిట్లు చేసినట్టు లెక్క. కాబట్టి ఏబీలు ఇద్దరు 12 రోజులు చేస్తే ఇద్దరు కలిసి ఒక్కరోజుకి 25 యూనిట్లు చేస్తారు. దాంట్లో బి ఒక్కడే ఎన్ని యూనిట్లు చేస్తున్నాడు? 15 యూనిట్లు చేస్తున్నాడు.
ఆటోమేటిక్గా ఏ యూనిట్ చేస్తాడు, ఇద్దరు కలిసి 25 యూనిట్ల వరకు, వీడు ఒక్కడే 15 యూనిట్ల వరకు అయితే వీడు తీసివేయండి. 25లో 15 పోతే ఎంత? 10 యూనిట్లు. వీడు 15 యూనిట్లు, వీడు 10 యూనిట్లు. ఇక్కడ మనకు 25 యూనిట్లు మొత్తం వర్క్ జరుగుతుంది. ఇంకో కండిషన్ కూడా ఉన్నది. ఏమిటది? బి వచ్చి ఏ కంటే బి సమర్థవంతం అని ఇచ్చాడు. అంటే బి ఎక్కువ వర్క్ చేస్తాడు, ఏ తక్కువ వర్క్ చేస్తాడని అర్థం. ఏ 10 యూనిట్లు చేస్తున్నాడు, బి వచ్చి 15 యూనిట్లు చేస్తున్నాడు. అందువల్ల బి వచ్చి ఆటోమేటిక్ ఏ కన్నా ఎక్కువ ఎఫిషియెంట్ అని కూడా మనకు తెలుస్తున్నది. ఇప్పుడు క్వశ్చన్లో రెండో స్టేట్మెంట్ చూడండి. ఆ రెండో స్టేట్మెంట్లో ఏమని ఇచ్చేది? ఇక్కడ కంప్లీటర్ ఏ వర్క్స్ అలోన్, హౌ ఎవర్ ఏ వర్క్స్ అలోన్ కంప్లీట్ ద హాఫ్ ఆఫ్ ద వర్క్. ఇద్దరు సగం సగం వర్క్ చేశారు. ఏ వచ్చి ఒక సగం వర్క్ చేశాడు, బి కూడా సగం వర్క్ చేశాడు. అప్పుడు మొత్తం ఎన్ని రోజుల్లో పూర్తవుతున్నది? ఇక్కడ 25 రోజుల్లో పూర్తవుతున్నది. ఇప్పుడు మనం కానీ తీసుకుంటే మొత్తం 350 యూనిట్ల వర్క్. ఈ 350 యూనిట్ల వర్క్ అని సగం చేయండి. సగం అంటే ఎంత అవుతుంది? 150 యూనిట్లు. ఈ 150 యూనిట్లు ఏ చేస్తాడు, మళ్ళీ మిగిలిన 150 యూనిట్లు బి చేస్తాడు. వాళ్ళిద్దరికి కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తున్నారు? ఇప్పుడు 25 డేస్లో పూర్తి చేస్తున్నారు. కాబట్టి 150 బై వీడేమో బి 15 రోజులు 15 యూనిట్లు చేస్తున్నాడు. ఎన్ని రోజులు పడుతుంది? 10 రోజులు. మిగిలిన 150 యూనిట్లని ఏ చేస్తున్నాడు. ఒక్క రోజుకి ఎన్ని యూనిట్ చేస్తున్నాడు? 10 యూనిట్లు చేస్తున్నాడు. వాడికి ఎన్ని రోజులు పడుతున్నది? 15 రోజులు పడుతున్నది. ఇద్దరికి కలిస్తే ఎన్ని రోజులు పూర్తయిందో చూడండి. మొట్టమొదటి ఏ స్టార్ట్ చేశాడు కాబట్టి 15 రోజులు చేశాడు. మిగిలిన 150 యూనిట్లని బి చేశాడు, 10 రోజులు పట్టింది. ఇద్దరికి కలిస్తే ఎన్ని రోజులు పడుతున్నది? 25 డేస్ పడుతున్నది. కాబట్టి మన ఆప్షను ఈ ఆప్షన్ తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది. అదేవిధంగా ఇది తీసుకుంటే రాదు, ఇది తీసుకున్నా కూడా మనకు డిఫరెంట్గా వస్తుంది. కాబట్టి మనకు కావాల్సిన ఆప్షన్ ఏమిటంటే బి అవుతుంది. సపోజ్ ఇది తీసుకున్నాం అనుకోండి, లాస్ట్ ఆప్షన్ తీసుకున్నాం అనుకోండి, ఏ విధంగా వస్తుందో చూడండి. బి వచ్చి మనకి ఇక్కడ 15 రోజులని ఇచ్చాడు. ఇది 300. ఏ బి 12 రోజులు, ఇది 25. బి వచ్చి ఇక్కడ 15 డేస్ అని ఇచ్చాడు. ఏ వచ్చి ఎన్ని రోజులు తెలియదు, ఏది కనుక్కుంటాము. 15 డేస్ కాబట్టి రోజుకి ఎన్ని యూనిట్ చేస్తాడు? 300/15 తీసేస్తే మనకు 20 యూనిట్లు. బి వచ్చి 20 యూనిట్లు చేస్తున్నాడు, ఏ వచ్చి 25 యూనిట్లు చేస్తున్నాడు ఇద్దరు కలిసి. కాబట్టి ఏ ఒక్కడు ఎన్ని యూనిట్లు చేస్తాడు? 5 యూనిట్లు చేస్తాడు. ఈ లెక్కన కానీ రోజుకి 20 యూనిట్లు, రోజుకి 5 యూనిట్ల వంతున చేస్తూ ఉంటే వాడు సగం వీడు సగం చేసినప్పుడు మనకి ఎన్ని రోజులు రావాలి? ఇక్కడ 25 డేస్ రావాలా. అది చెక్ చేయండి వచ్చిందా లేదా అని. ఇక్కడ 150 యూనిట్లు. ఏ మొట్టమొదట 5 యూనిట్స్ వంతున చేస్తే ఎన్ని రోజులు వచ్చింది? వాడికే 30 రోజులు వచ్చింది. కానీ ఇక్కడ మనకి ఏమని ఇచ్చాడు? 25 రోజులు అన్నాడు. కాబట్టి ఇది కూడా రాంగు. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. At 6% simple interest per annum, a sum of money became 834 rupees in 6.5 years. The sum initially invested was. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లం. సంవత్సరానికి 6% సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం 6 సంవత్సరాలు 834 అయింది. అయితే ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత? అది ప్రాబ్లము. కాబట్టి సంవత్సరానికి 6% లెక్క వేస్తాము. 6 సంవత్సరానికి ఎంత పర్సెంట్ వడ్డీ వస్తుంది క్యాలిక్యులేట్ చేస్తాము. కాబట్టి 6 36, 6 3, దట్ ఈస్ 39% మనకు వడ్డీ వస్తుంది. దాని తర్వాత ప్రిన్సిపల్ కూడా ఎంత ఉంది? 100% ప్రిన్సిపల్, 139 ప్రిన్సిపల్ అవుతుంది, మొత్తం అమౌంట్ అవుతుంది. ఈ 139% ఎందుకు సమానం అంటే 834 రూపీస్కి సమానం. అయితే మనకి ఏమడిగాడు ఇక్కడ ఇనిషియల్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత, ప్రిన్సిపల్ ఎంత? ప్రిన్సిపల్ వచ్చి 100%. ఈ 100% ఎంత అవుతుంది కనుక్కోవాలి. 139% ఎంత సమానం అయితే 100% ఎంత? దట్ ఈజ్ 100/139 ఇంటూ ఇట్ ఈజ్ 834. ఎగ్జాక్ట్గా మనకు 6 సార్లు పోతుంది. కాబట్టి దట్ ఈజ్ 600 రూపీస్ ఆన్సర్. దట్ ఈస్ వై ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ క్యాన్సిలేషన్ చేసేవాడు మాత్రం జాగ్రత్తగా క్యాన్సిలేషన్ చేయాలా. 139 అది వచ్చి ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఆ ప్రైమ్ నెంబర్తో డైరెక్ట్ క్యాన్సిల్ చేయాలి, కానీ స్టెప్ వైజ్
3తో కానీ 5తో కానీ 7తో కానీ అలా క్యాన్సిల్ చేయడానికి వీలు పడదు. అందువల్ల డైరెక్ట్ క్యాన్సిలేషన్ ఈ డివిజన్స్ అనేవి మీరు బాగా చదువుగా చూసుకో ఉండాలి. సెలెక్ట్ ద నెంబర్ దట్ డస్ నాట్ బిలాంగ్ ఇన్ ద ఫాలోయింగ్ గ్రూప్. ఈ గ్రూప్లో సంబంధం లేనటువంటి పదవి ఏది కనుక్కోమన్నారు. ఇది కూడా ఆడ్ మ్యాన్ అవుట్. 71, 73, 77, 79 ఆడ్ మ్యాన్ అవుట్. ఇది కూడా రైట్. ఆడ్ మ్యాన్ అవుట్ ఇది కూడా డిఫరెంట్ పదవి ఏది మనం కనుక్కోవాలి. డిఫరెంట్ పదం కనుక్కోవాలంటే ఇక్కడ 4 నెంబర్స్ వచ్చి ఆడ్ నెంబర్స్గా ఉన్నాయి. ఆడ్ నెంబర్స్ అంటే బేస్ సంఖ్యలుగా ఉన్నాయి. అందువల్ల మనం ఆడ్ మ్యాన్ అవుట్ బేస్ సంఖ్యల సరి సంఖ్యల అని మీరు డిసైడ్ చేయలేము. కానీ వాటి యొక్క అదర్ ప్రాపర్టీ కానీ చూసుకుంటే మెయిన్ ప్రాపర్టీ 71, 73, 79 ప్రైమ్ నెంబర్సు. అలాగే 77 వచ్చి కాంపోజిట్ నెంబర్. 7 × 11 కాంపోజిట్ నెంబర్ వస్తుంది. మిగిలిన వాటి వేటిని కూడా మనం క్యాన్సిల్ కొట్టలేము. అందువల్ల ఈ గ్రూప్లో సంబంధం లేని పదవి ఏది అంటే 77 ఇస్ ద డిఫరెంట్ వన్, ఆడ్ మ్యాన్ అవుట్. కాబట్టి 77 is the different number here. Other 3 are prime numbers and this is only composite number. 493 divided by 29 is equal to 17. Then 4.93 divided by 0.007 how much? The question is 493 by 29 is equal to 17. 493 by 17 is equal to 29. That is 49.4.93 divided by 0.0017. ఈ వాల్యూ ఎంత కనుక్కోమన్నారు. కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 493 ఇంటూ 0.01గా రాసుకోవచ్చు. దీన్ని 17 ఇంటూ 0.0001గా రాసుకోవచ్చు. ఇప్పుడు మనకు 493 by 17 ఎంతకి సమానం? 29కి సమానం. డెసిమల్ ప్లేసెస్ చూసుకుంటే న్యూమరేటర్లో 2 ఉన్నాయి, డినామినేటర్ 4 ఉన్నాయి. అవి క్యాన్సిల్ చేసుకుంటే డినామినేటర్లో మాత్రం మనకు ఏం మిగులుతున్నాయి? 0.01గా మిగులుతుంది. ఈ 2 ఇక్కడ 4 క్యాన్సిల్ అయితే 2 డెసిమల్ ప్లేసెస్ మనకు మిగులుతాయి. కాబట్టి అదే మనకు ఆన్సర్ అవుతుంది. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 29 by 0.01 అంటే 1/100. 2 డెసిమల్ ప్లేసెస్ కాబట్టి 1/100 అవుతుంది. కాబట్టి 29 into 100/1 that is 2900 is answer. డైరెక్ట్ కూడా మీరు వేసుకోవచ్చు. ఈ వాల్యూ మనకు 29 తెలుసు. ఇక్కడ తక్కువ ఇక్కడ ఎక్కువ అయినప్పుడు న్యూమరేటర్లో మనం డైరెక్ట్గా ఇంకొక 2 సున్నాలు వేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. The given problem figure is embedded in one of the given answers figure which is that answer figure. ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం ఫిగర్ M అనే లెటర్, ఈ లెటర్ 4 ఫిగర్స్లో ఎక్కడో ఒక ఫిగర్లో మనకు ఎంబెడెడ్గా ఉన్నది, లోపలగా కనిపిస్తున్నది. అయితే ఆ ఫిగర్ ఏది అది క్వశ్చన్. ఎంబెడింగ్ అని అంటే లోపల ఏర్పాటు చేయడం అంటే కనిపించడం అన్నమాట. ఎక్కడో ఒక చోట కనిపిస్తూ ఉంటుంది, దాని యొక్క ఆకారం కనిపిస్తూ ఉంటుంది. ఈ ఎమ్మనే చూడండి, ఇక్కడ ఎక్కడ మనకి ఎం కనిపించదు. లైన్ చూసుకుంటే ఈ ఫిగర్లో చూడండి, ఇలా వచ్చి మళ్ళీ ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా ఈ ఎం ఆకారం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడ కూడా ఎం మనకు కనిపించదు. అలాగే ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది, ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వస్తుంది, కానీ ఇక్కడ బ్రేక్ అయిపోతుంది. అందువల్ల మనకు బి ఆప్షన్లో మాత్రమే కనిపిస్తున్నది. బి ఆప్షన్ ఎక్కడ ఉందంటే సిలో ఉంది. కాబట్టి సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఎంబెడింగ్ ఏంటంటే ఆ యొక్క ఫిగర్ని దాని లోపల అమర్చడం అని అర్థం. ది లెంగ్త్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ఎ rhombus is 41 centimeter and its area is 720 square centimeters. What is sum of the length of its diagonals? rhombus ఒకటి ఇచ్చారు, దీని యొక్క సైడ్ 41 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. అలాగే దాని ఏరియా ఈజ్ ఈక్వల్ టు
720 సెంటీమీటర్ స్క్వేర్ సెంటీమీటర్ని ఇచ్చారు. అయితే డయాగనల్స్ యొక్క మొత్తం ఎంత, ఆ డయాగనల్స్ యొక్క సమ్ ఎంత, అది క్వశ్చన్. డయాగనల్ సమ్ అని అంటే ఇది ఒక డయాగనల్, అలాగే ఇది ఒక డయాగనల్, వాటి యొక్క సమ్ ఎంత. d1 + d2 = how much, దట్ ఈస్ ద క్వశ్చన్. దీనికి సంబంధించిన ఫార్ములాస్ మొట్టమొదటి తెలుసుకోవాలి. a = ½ d1² + d2². ఇది ఇంతకుముందే చెప్పాను. అదే మాదిరి ఏరియా కూడా ½ d1 d2. డయాగనల్స్ రెండుగా ఇస్తే ఏరియా కట్టచ్చు, ½ d1 d2 అవుతుంది. అదే మాదిరి డయాగనల్స్ రెండు ఇస్తే సైడ్ కూడా కట్టచ్చు, అది వచ్చి ఈ ఫార్ములా ప్రకారం సైడ్ వస్తుంది. ఇప్పుడు మనకేం క్వశ్చన్ ఇచ్చాడంటే ఏరియా ఇచ్చాడు, సైడ్ ఇచ్చాడు. ఏరియాకి సైడ్కి రిలేషన్ లేదు, ఇక్కడ మనం సంపాదించవచ్చు కూడా. కానీ క్వశ్చన్లో మాత్రం ఏమని ఇచ్చాడు, d1 d2 యొక్క పొడవుల మొత్తం ఎంత, d1 + d2 = how much, అది క్వశ్చన్. కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించిన ఫార్ములా ఏంటంటే రెండింటిని కలిపితే d1 + d2 = 2√a² + a. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారం ఈ యొక్క d1 + d2 కట్టచ్చు. మొత్తం కావాలంటే ఈ ఫార్ములా వస్తుంది. డిఫరెన్స్ కావాలంటే మాత్రం ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ వస్తుంది. కాబట్టి ఆ d1 - d2 అడిగాడు అనుకోండి. సపోజ్ d1 - d2 = 2√a² - a. ఈ ఫార్ములా ప్రకారం మనం కనుక్కుంటాము. కాబట్టి ఇక్కడ d1 + d2 కాబట్టి 2√a². a ఎంత ఇచ్చారు, 41² + 720, దట్ ఈస్ 2√1681 + 720. ఈ స్క్వేర్లు కట్టడం మాత్రం బాగా త్వరగా చూడండి. డైరెక్ట్గా మీ వాల్యూ వేయగలిగితే మంచిది, లేదు అని అంటే ఆ యొక్క స్క్వేర్ కట్టడం ఫాస్ట్గా చూసుకోండి. కాబట్టి ఈ వాల్యూ మనకు ఎంత అవుతుంది, √2√2401. కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు 2√, this is 2401, this is 81 + 720, that is 2√2401, that is 2 into దీని యొక్క స్క్వేర్ రూట్ 49 అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 98. స్క్వేర్ రూట్ ఆఫ్ 2401 ఈజ్ 49. ఈ యొక్క స్క్వేర్ రూట్ కట్టడం కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. అఫ్ కోర్స్ 4 డిజిట్స్ ఉన్నప్పుడు స్క్వేర్ రూట్ కట్టడం షార్ట్ కట్స్ నేర్చుకుంటారు, కానీ అది అవసరం లేదు. ఇలాంటి సందర్భంలో షార్ట్ కట్ అప్లై కాదు. అందువల్ల మీరు డైరెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ ఎప్పుడైనా క్లాస్ చేసేప్పుడు ఆ షార్ట్ కట్ ఏ విధంగా మా డైరెక్ట్గా స్క్వేర్ రూట్ ఎలా కడతారో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మన ఆన్సర్ వచ్చి సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. In the following series, one letter is missing. Letter is missing. By show the question mark, select the missing term from the given options. ఇది సింపుల్ క్వశ్చనే. QOLH లాస్ట్ వన్ ఇది. ఇది మాత్రం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మొట్టమొదటి ఆర్డర్ తీసుకోండి. ఆర్డర్ ప్రకారం మనకు అంతా తెలుస్తుంది. కాబట్టి Q is 17(1), MNO 15(1), IJKL this is 13(1), 12(1) and it is 8. నెక్స్ట్ వన్ ఎంత, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ తీసుకుంటే Q 17, OH 15, LH 12, H is 12, 8. నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఎంత, లెటర్ ఎంత. ఇక్కడ మనకు -2 అయింది, ఇక్కడ -3 అయింది, ఇక్కడ -4 అయింది, ఇక్కడ మనకు -5 అవుతుంది. కాబట్టి 8లో 5 పోతే ఏం రావాలా, 3 రావాలా. 3 వచ్చి మనకేమవుతుంది, సి. కాబట్టి మన ఆప్షన్ వచ్చి బి ఈజ్ ద కరెక్ట్ వన్. 30 years ago, Ram was twice as old as Sunny. 3 years from now, Sunny's age will be
3/5 ఆఫ్ రామ్స్ ఏజ్, వాట్ ఈస్ రామ్స్ ప్రజెంట్ ఏజ్, అదే క్వశ్చన్. కాబట్టి దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. రాము సన్నీ 13 years ఎగో అన్నమాట. ఇది 13 years ఎగో వచ్చి ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సన్నీ. ఇతని యొక్క ఏజ్ 2 units అయితే ఇతని యొక్క ఏజ్ 1 unit. ఇతని యొక్క ఏజ్కి ఇతని ఏజ్ 2 ట్వైస్గా ఉంటుంది. అందులో 2:1గా తీసుకోవచ్చు. మళ్ళీ 13 years తర్వాత 3 years తర్వాత ఆ ఏజ్ ఏ విధంగా ఉంటుందంటే 3/5 సన్నీస్ ఏజ్ రామ్స్ ఏజ్లో 3/5గా ఉంటుంది. అంటే ఇతను 3 unitsగానే అయితే ఇతని 5 unitsగా ఉంటుంది. ఇప్పుడు మన క్వశ్చన్లో మనకి ఏం చేయాలి, రాము యొక్క పర్సంటేజ్ ఎంత అది కనుక్కోమన్నారు. ఇలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని ఫస్ట్ ఇచ్చిందని 2 yearsగా తీసుకోండి, ప్లస్ -13 + 3 అవి రెండు సమప్ చేస్తే 30 years బ్యాక్ 3 years ఫార్వర్డ్ అని అంటే మొత్తం 16 సంవత్సరాలు గడిచినట్టు. కాబట్టి 2x + 16 బై అలాగే ఇతని యొక్క ఏజ్ కూడా తీసుకోండి, x + 16. ఇతనికి కూడా 16 సంవత్సరాలు పెరుగుతుంది కాబట్టి s + 16 = ఇతనికి 5 యూనిట్లు ఉంటాయి, ఇతనికి 3 యూనిట్లు ఉంటాయి. ఈ రేషియో ఇక్కడ వేసుకోండి. కాబట్టి రామ్స్ ఏజ్ 2x అనుకుంటాము, అలాగే సన్నీస్ ఏజ్ x అనుకుంటాము. అప్పుడు 2x + 16 కలపండి, అలాగే x కూడా 16 కలపండి. ఆ రేషియో ఇదిగా తీసుకుంటే క్రాస్ మల్టిప్లై చేయండి. 3 2 6x ప్లస్ 3 16 48 ఇది 5x + 80. 5x తెలుసుకోండి, x మిగులుతుంది. 48 అవతలుసుకోండి, కాబట్టి 80 - 48 దట్ ఈస్ 32 మిగులుతుంది. కాబట్టి x వాల్యూ మనకి ఎంత వస్తుందంటే 32 వస్తుంది. కాబట్టి రామ్స్ సన్నీ ఏజ్ 32 years. అది ఎప్పుడు 13 years బ్యాక్ అన్నమాట. ఇతనికి డబల్గా ఉండే ఏజ్ వచ్చి 64. కాబట్టి 30 years బ్యాక్ రామ్స్ ఏజ్ 64, అలాగే సన్నీస్ ఏజ్ 32 ఉంటుంది. ఈ 30 years క్రిందది కాబట్టి ప్రస్తుతం కావాలంటే 30 years యాడ్ చేసి చూడండి. 77 is the percentage of రామ్ది మాత్రం అడిగారు. అందువల్ల ఈ విధంగా మనం ఆల్జిబ్రా ప్రకారం చేసుకోవచ్చు. ఈ ఆల్జిబ్రా ప్రకారం సాల్వ్ చేయడంలో ఈజీగా ఉంటుంది, డైరెక్ట్గా ఉంటుంది. ఇది కాకుండా మనం ఆప్షన్ చెకింగ్ కూడా చేసుకోవచ్చు. ఆప్షన్ చెకింగ్ ఏ విధంగా వస్తుందో చూడండి. మన క్వశ్చన్ రామ్స్ కరెంట్ ఏజ్ అడిగారు. అందువల్ల రాము సన్నీ తీసుకోండి. కరెంట్ ఏజ్ ఫస్ట్ ఆప్షన్ 78 ఉందనుకోండి. 30 years బ్యాక్ ఎంత చూడండి, 59 years. క్వశ్చన్ మనకు ఫస్ట్ స్టేట్మెంట్ చేయించారు. 30 years ఎగో రామ్స్ ఏజ్ వాస్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సన్నీ. రామ్ యొక్క ఏజ్ సన్నీ యొక్క ఏజ్కి డబల్గా ఉంది అని అన్నాడు. సన్నీ యొక్క ఏజ్ ఎంత అవుతుంది, 59 సంవత్సరాల్లో సగం అవుతుంది. ఇతని ఏజ్కి డబల్ అని అంటే ఇతని ఏజ్లో హాఫ్ ఉంటుంది. అందులో 59/2 అవుతుంది. కానీ ఏజెస్ ఎప్పుడు కూడా ఈ విధంగా ఫ్రాక్షన్స్లో ఇవ్వకూడదు, అవన్నీ కూడా ఫుల్ ఇంటీజర్లో రావాలి. కాబట్టి 72 ఇచ్చి మనకు రాంగ్ ఆన్సర్ అవుతుంది. రెండో సంవత్సరం తీసుకోండి, 77 సంవత్సరాలు అనుకోండి పర్సెంటేజ్ ఆఫ్ రాము. 30 సెగు అన్నాడు కాబట్టి 13 తీసివేయండి. 64 సంవత్సరాలు. 13 సంవత్సరాల కిందట రామ కేజీ 64 సంవత్సరాలు, ప్రస్తుతం 77 సంవత్సరాలు. అయితే సన్నీ కేజీ ఎంత ఉందో కట్టండి, దీంట్లో సగం ఉండాలా కాబట్టి 32. ఈ సేజ్ 32 అయితే డబల్, అందువల్ల 64లో హాఫ్ ఉంటుంది కాబట్టి 32 ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ మనకేమి ఇచ్చాడు, ఇక్కడ 13 years కలిపితే సన్నీ యొక్క పర్సంటేజ్ ఎంత వస్తుంది చూడండి, అది కూడా 45 అవుతుంది. 32 + 13 45. ఇప్పుడు క్వశ్చన్ మనకేమి ఇచ్చాడంటే 3 years ఫ్రమ్ నవ్ అన్నాడు. కాబట్టి ఫస్ట్ నుంచి 3 years కలిపితే ఇది 77 45 ఉన్నాయి ప్రస్తుత వయసులు. ఇతనికి 3 సంవత్సరాలు కలపండి, ఇతను కూడా 3 సంవత్సరాలు కలపండి. కాబట్టి 80 48 అవుతాయి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం 3 సంవత్సరాల తర్వాత ఏజెస్ ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఈ సెకండ్ స్టేట్మెంట్లో మనకి ఏమి ఇచ్చారంటే సైనీస్ ఏజ్ విల్ బి 3/5 ఆఫ్ రామ్స్ ఏజ్. రామ్స్ ఏజ్ సైనీస్ ఏజ్ 3/5గా ఉంటుంది. కాబట్టి సన్నీస్ ఏజ్ రామ్స్ ఏజ్లో 3/5. 80లో 3/5 తీసుకోండి. కాబట్టి 5 1 16 48 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఈ వాల్యూ సమానంగా వచ్చింది. కాబట్టి దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, మిగిలినవన్నీ రాంగ్ ఆన్సర్. కాబట్టి ఈ విధంగా కూడా మీరు ఆప్షన్ చెకింగ్ చేసుకోవచ్చు. అయితే మన బ్యాడ్ లక్ ఏంటంటే
మన కరెక్ట్ అయిన ఆప్షన్ లాస్ట్లో ఇచ్చేయనుకోండి, మొదటి 3 ఆప్షన్స్ రాంగ్ అవుతాయి, ప్రాసెస్ కూడా లెంగ్తీగా ఉంది అనుకోండి, కన్ఫ్యూజ్ అవుతారు. అలాంటి సందర్భంలో మనకు ఏకైక మార్గం ఏమిటంటే ఆల్జిబ్రికల్ సొల్యూషనే బాగా ఈజీగా డైరెక్ట్గా వస్తుంది, ఏ ఇబ్బంది లేకుండా కరెక్ట్ కూడా వస్తుంది. అది ప్రాక్టీస్ చేయండి. సింపుల్ లీనియర్ ఈక్వేషన్లోని సొల్యూషన్ కూడా ఉంటుంది ఆల్జిబ్రాలో. అది ప్రాక్టీస్ చేసి ఎటువంటి ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేసుకురావచ్చు. ఇలాంటి లాజిక్ ఉపయోగిస్తే ఫాస్ట్గా వస్తాయి, కానీ అవి ఒక్కోసారి కన్ఫ్యూజన్ అవుతుంది, మన ఆప్షన్ లాస్ట్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి బెటర్ టు ట్రై ది ఫాలో ది. In a bag containing red, green and pink tokens, the ratio of red to green tokens was 5:12, while the ratio of pink to red tokens was 7:15. What is the ratio of green to pink tokens? Green to pink tokens ratio ఎంత? అదే క్వశ్చన్. దీనికి డైరెక్ట్ మెథడ్ ప్రకారం కనుక్కోవచ్చు. రెడ్ గ్రీన్ R:G = 5:12. ఇదే మాదిరి పింక్ టు రెడ్ ఇది వచ్చి 7:15. అయితే మనకి క్వశ్చన్లో మనకి ఏమడిగారు అంటే వాట్ ఈజ్ ది రేషియో ఆఫ్ గ్రీన్ టు పింక్ = ఎంత? దిస్ ఈజ్ ద క్వశ్చన్. కాబట్టి మనం ఏం చేయాలా, గ్రీన్ టు పింక్ కట్టాలా. రెడ్ ఇచ్చాడు, ఇక్కడ రెడ్ ఏమో 5 ఉన్నాయి, ఇక్కడ రెడ్ ఏమో 10 ఉన్నాయి. కాబట్టి వాటిని ఈక్వల్ చేయండి, దీన్ని 3తో మల్టిప్లై చేయండి. ఇది 15, 3 12 36. దీని మాత్రం యాజ్ ఇట్ ఈస్గా రాయండి 7:15. ఈ 2 రేషియోలు గమనిస్తే ఇక్కడ రెడ్ ఉంది, ఇక్కడ రెడ్ ఉంది, ఇక్కడ రెడ్కి 17 ఉంది, ఇక్కడ రెడ్ కూడా 17 ఉంది. ఈక్వల్ నెంబర్స్ ఉన్నాయి ఆటోమేటిక్గా. అందులో గ్రీన్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 36. అలాగే పింక్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 7. కాబట్టి గ్రీన్ టు పింక్ ఎంత అని అడిగాడు, కాబట్టి 36:7. మన ఆప్షన్ వచ్చి ఫస్ట్ ఆప్షన్. కాబట్టి ఈ విధంగా ఈక్వల్ చేసుకోండి, రెడ్ని ఎలిమినేట్ చేస్తే మనకు వస్తుంది. దాని ప్రకారం కట్టచ్చు. లేదంటే మీరు డైరెక్ట్గా రిలేషన్ కూడా వేయచ్చు. R/G = 5/12, P/R = 15/7. ఇప్పుడు మనం RR క్యాన్సిల్ కొట్టాలంటే మల్టిప్లై చేయండి. R/G × P/R = 5/2 it is first one 5/12 it is 15/7. ఇక్కడ మనకు RR క్యాన్సిల్ అవుతుంది, పింక్ గ్రీన్ తెలుస్తుంది. రివర్స్ చేసుకుంటే మనకి ఇంకా క్యాన్సిల్ అవుతాయి చూడండి. 3 4లు 3 5లు. కాబట్టి గ్రీన్ టు పింక్ 36 R/G 5/12 P/R 7:15. It is R/G 5/12. నెక్స్ట్ వన్ వచ్చి రెడ్ పింక్ టు రెడ్ P/R 7/15. మల్టిప్లేస్ RR క్యాన్సిల్ అవుతాయి. అందువల్ల R/G × Pink/R = 5/12 it is 7/15. ఇప్పుడు మనకు RR క్యాన్సిల్ 5 1 5 3. కాబట్టి గ్రీన్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 36. 13 36. గ్రీన్ ఈస్ట్ పింక్ = ఇది 36, పింక్ వచ్చి 7. ఈ విధంగా కూడా మీరు మల్టిప్లై చేసి ఆ యొక్క కావాల్సిన రేషియో మనం కనుక్కోవచ్చు. ఇంకా 1 2 మెథడ్స్ ఉన్నాయి, ఆ మెథడ్స్ ప్రకారం కూడా మీరు కనుక్కోవచ్చు. సెలెక్ట్ ద ఫిగర్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు ది ఫాలోయింగ్ గ్రూప్. ఈ గ్రూప్లో సంబంధం లేనటువంటి ఫిగర్ని కనుక్కోవడం అన్నాడు. ఇది కూడా ఆడ్ మ్యాన్ ఒకటే చూడటంతో మనం చెప్పచ్చు. ఇక్కడ 2 ప్యారలైన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ప్యారలైన్స్ ఉన్నాయి,
ఇక్కడ 2 ప్యారలల్ లైన్స్ ఉన్నాయి, సమాంతర రేఖలు అని అంటారు. కానీ ఇక్కడ మాత్రం లైన్స్ ప్యారలల్గా లేవు, అందువల్ల మూడో ఫిగర్ లేదు కాబట్టి సి ఈజ్ ద రాంగ్ వన్. In the given Venn diagram, which letter represents all those who play kabaddi as well as football and also all the 3 games? కాబట్టి గివెన్ ఫిగర్లో వెన్ డయాగ్రామ్లో విచ్ లెటర్ రిప్రజెంట్స్ ఆల్ దోస్ హూ ప్లే కబడ్డీ యాజ్ వెల్ యాజ్ ఫుట్బాల్. కబడ్డీ, ఫుట్బాల్ అయ్యే మాదిరి ఆల్ ద 3. కబడ్డీ వచ్చి ఈ డయాగ్రామ్ ఈ యొక్క స్క్వేర్ అన్నమాట. ఈ యొక్క కబడ్డీలో క్యూ మెంబర్స్ ఆడుతున్నారు, అదే క్యూ మెంబర్స్ మళ్ళీ ఫుట్బాల్ కూడా ఆడుతున్నారు. మళ్ళీ జీ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. ఈ జీ మెంబర్స్ ఏమవుతున్నారు, మూడిట్లో ఆడుతున్నారు. కామన్ టు దిస్ ఆల్ దిస్ ఏరియా. కాబట్టి క్వశ్చన్లో మనకు కబడ్డీ ఆడేవాళ్ళు, క్రికెట్ ఆడేవాళ్ళు, వీలే కాకుండా 3 ఆడేవాళ్ళు ఆ నెంబర్ ఎంత అని అడిగారు. 3 ఆడేవాళ్ళ నెంబర్ ఎస్, అలాగే కబడ్డీ, క్రికెట్ ఆడేవాళ్ళు క్యూ. కాబట్టి దిస్ ఈజ్ ద ఆన్సర్ డి. 54% ఆఫ్ 4000 హౌ మచ్? ఇది మామూలే 54/100 ఇంటూ 4000. పర్సెంట్ అంటే బై 100 క్యాన్సిల్ అవుతుంది. 260 దట్ ఈజ్ 0. 2160. 400% 54 దట్ ఈస్ of 4000 is 2160. B option. మళ్ళీ ప్రాపర్గా చెప్పారు తర్వాత కంప్లీట్ చేస్తారు కదా. మళ్ళీ కంటిన్యూ చేశారు. ఆల్జిబ్రికల్ మెథడ్ దగ్గర రామ్